హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఫారెన్సిక్ ఆడిట్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఈ చాప్టర్కి సంబంధించి స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ డిస్కషన్ చేస్తున్నాం. సో అప్ టు 8th క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నా 9th క్వశ్చన్. ఈ 9th క్వశ్చన్లో ఏం చెప్తారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని చూస్తున్నాం. జనరల్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ట్రూ అండ్ ఫెయిర్ ఉన్నాయి. దాన్ని మనం ఆడిట్ అంటాము. ఓకే రైట్ అంటాము. తర్వాత ఇన్వెస్టిగేషన్ అంటే సిస్టమాటిక్ క్రిటికల్ స్పెషల్ ఎగ్జామినేషన్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ బిజినెస్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ కోసం చేసేది ఇన్వెస్టిగేషన్ అంటారు. సో అవి మనం మైండ్లో పెట్టుకొని డిఫరెన్స్ని చెప్పాలి బిట్వీన్ ఆడిట్కి అండ్ ఇన్వెస్టిగేషన్కి అనేది ఇక్కడ క్వశ్చన్. సో etymologically auditing and investigation are largely overlapping concepts because auditing is nothing but an investigation. Auditing ante emi nothing but an investigation used in a broad sense. Both auditing and investigation are fact finding techniques, but their basic nature and objectives differ as regard scope, frequency, basis, trust, depth and conclusiveness. సో మనకి ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ రెండు చూస్తున్నప్పుడు ఓవర్లాపింగ్ కాన్సెప్ట్లు అవి. ఆడిటింగ్ అనేది నథింగ్ బట్ ఇన్వెస్టిగేషన్ యూజ్డ్ ఇన్ ఏ బ్రాడ్ సెన్స్. అంటే నార్మల్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఆడిట్ అంటే ఇన్వెస్టిగేషనే, ఆడిటర్ వచ్చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనే సెన్స్లోనే ఉంటుంది. బోత్ ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ టెక్నిక్స్, బట్ దేర్ నేచర్ అండ్ ఆబ్జెక్టివ్స్ డిఫర్ అవుతాయి. దాని యొక్క స్కోప్ డిఫరెన్స్, దాని యొక్క బేసిక్ డిఫరెన్స్, దాని యొక్క థ్రస్ట్ డిఫరెన్స్, దాని యొక్క డెప్త్ డిఫరెన్స్, దాని యొక్క కన్క్లూజివ్నెస్ డిఫరెన్స్. సో ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిఫర్ ఇన్ ఆబ్జెక్టివ్స్ అండ్ దేర్ నేచర్. ఆడిటింగ్ ఈజ్ జనరల్లీ వైల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్పెసిఫిక్. ఆడిటింగ్ అంటే ఏమి జనరల్గా చూసేది, ఇన్వెస్టిగేషన్ అంటే ఏమి స్పెసిఫిక్గా చూసేది. నా ఇన్వెస్టిగేషన్ అండ్ ఆడిటింగ్. ఇన్వెస్టిగేషన్ ఒక ఏమంటే ఏమంటే మూడు ఉంటాయి ఎయిమ్స్. ఒకటి ఫ్యాక్ట్ని తెలుసుకోవడానికి, తర్వాత హ్యాపెనింగ్ ఏం జరిగిందని తెలుసుకోవడానికి, తర్వాత అసెసింగ్ చేసుకోవడానికి పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి. సో ఫ్యాక్ట్ ఏమి, హ్యాపెనింగ్ ఏమి, అసెసింగ్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్ని అసెసింగ్ చేసుకోవడం. తర్వాత ఆడిట్. ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఆడిట్ ఈజ్ టు వెరిఫై వెదర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిస్ప్లే ఏ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ అండ్ వర్కింగ్ రిజల్ట్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. ఇక్కడ ఏమి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉందా లేదా తెలుసుకోవడానికి, స్టేట్ ఆఫ్ అఫైర్స్ వర్కింగ్ రిజల్ట్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ పాయింట్. సో ఫస్ట్ ఏం చెప్పినాము, ఫ్యాక్ట్స్, హ్యాపెనింగ్, అసెసింగ్ అవి తెలుసుకోవడానికి. ఇటు సైడ్ వెరిఫై చేయడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉందా లేదా తెలుసుకోవడానికి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మే బీ గవర్న్డ్ స్టాట్యూ ఆర్ ఇట్స్ నాన్ స్టాట్యూటరీ. సో ఇన్వెస్టిగేషన్ అనేది స్టాట్యూటరీ ఉండొచ్చు, నాన్ స్టాట్యూటరీ ఉండొచ్చు. బట్ స్కోప్ ఆఫ్ ఆడిట్ అనేది ఈజ్ ఆల్వేస్ ఏ వైడ్. ఇన్ కేస్ ఆఫ్ స్టాట్యూటరీ ఆడిట్ ద స్కోప్ ఆఫ్ వర్క్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద ప్రొవిజన్స్ ఆఫ్ రిలవెంట్ లా. సో రిలవెంట్ లా డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఆడిటింగ్ చేస్తుంటే మీరు స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ని ఫాలో అవుతారు. సో స్కోప్ ఆఫ్ వర్క్ అనేది స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ని బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్, వర్క్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై రిజిడ్ టైమ్ ఫ్రేమ్, మే కవర్ సెవరల్ ఇయర్స్, హ్యాస్ ద అవుట్కమ్ ఆఫ్ సేమ్ ఈజ్ నాట్ సర్టెన్. సో డిఫరెంట్కి డిఫరెంట్ ఉండొచ్చు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కలాగా ఉండొచ్చు, ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కలాగా తీసుకోవచ్చు ఇన్వెస్టిగేషన్లో. బట్ ద ఆడిట్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఏదర్ క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ ఒక సర్టెన్ టైంలో తీసుకుంటాము. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి సస్పీషియస్ ఉంటుందో అప్పుడు చేపిస్తుంటారు రెగ్యులర్గా. నెక్స్ట్, నేచర్ వచ్చేసి రిక్వైర్స్ డీటెయిల్ స్టడీ అండ్ ఎగ్జామినేషన్ ఫ్యాక్ట్ ఫిగర్స్. సో ఫ్యాక్ట్ని అండ్ ఫిగర్స్ని డీటెయిల్గా స్టడీ చేస్తాం, డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తాము. నెక్స్ట్, ఇన్వాల్వ్స్ టెస్ట్ టేకింగ్, శాంపుల్ టెక్నిక్స్, డ్రా ఎవిడెన్స్ ఫర్ ఫార్మింగ్ ఏ జడ్జిమెంట్, ఏ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్. మేము ఇక్కడ టెస్ట్ చెకింగ్ చేయడం, శాంపుల్ టెక్నిక్స్ యూజ్ చేయడం, ఎవిడెన్స్ని ఫామ్ చేయడం, జడ్జిమెంట్స్ని యూజ్ చేసి ఎక్స్ప్రెషన్ ఒపీనియన్. నో ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఓనింగ్ టు ఇట్స్ నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఏముండవు నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్కి సంబంధించి. నో ఇన్హెరెంట్ లిమిటేషన్స్ అనేవి ఏం లేవు ఇక్కడ. అండ్ ఆడిటర్ వచ్చేసి సఫర్స్ ఇన్హెరిటెన్స్ లిమిటేషన్. ఆడిటర్ ఏమి ఇన్హెరిట్ లిమిటేషన్ని సఫర్ అవుతారు, ఒకటి కాస్ట్కి సంబంధించి, ఇంకోటి హ్యూమన్ ఎర్రర్కి సంబంధించి, నెక్స్ట్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ప్రాపర్గా మనకి సపోర్ట్ చేయకపోవడం, మేనేజ్మెంట్ కొల్యూట్ అయి వర్క్ చేయడం, ఇట్లాంటివన్నీ మనకి ఇన్హెరిటెన్స్ లిమిటేషన్స్ అనేది ఉన్నవి ఆడిట్ జరిగేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇన్వెస్టిగేషను వాళ్ళే పిలిచి వర్క్ చేయించుకుంటారు కాబట్టి
ప్రాప్ ఇన్హెరిటెన్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ ఇట్ 6 కన్క్లూజివ్ ఎవిడెన్స్. ఇక్కడ కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది వస్తుంది, ఇక్కడ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ అనలిటికల్, ఇట్ ఈస్ అనలిటికల్ ఇన్ నేచర్ అండ్ రిక్వైర్స్ ఏ థ్రోరో మైండ్ కేపబుల్ ఆఫ్ అబ్జర్వింగ్, కలెక్టింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద ఫ్యాక్ట్. సో ఇక్కడ ఏముండాలి, అబ్జర్వింగ్ బాగుండాలి, కలెక్టింగ్ చేయాలి అండ్ ఎవాల్యుయేటింగ్ చేయాలి ఫ్యాక్ట్ని. అనలిటికల్ స్కిల్స్ అనేది బాగుండాలి. ఇక్కడ ఇట్ ఈస్ గవర్న్డ్ బై కంప్లైన్స్ విత్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో మనం ఇక్కడ గ్యాప్ని ఫాలో అయితే చాలు, అండ్ ఆడిట్ ప్రొసీజర్ని ఫాలో అయితే చాలు, అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ని ఫాలో అయితే చాలు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ద అవుట్కమ్స్ ఈజ్ రిపోర్టెడ్ టు ద పర్సన్స్ హూ బిలీవ్ బిహాఫ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్. సో మనం ఎవరి కోసం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తామో వాళ్ళకి రిపోర్ట్ని ఇస్తాము. ఇక్కడ వచ్చేసి బిజినెస్ ఎంటిటీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th one. MF Limited engage in manufacturing of various products in its factory is concerned with shortage in production and there arose suspicion of inventory fraud. You are appointed by MF Limited to evaluate the options for verifying the process to reveal fraud and corrective actions to be taken. So మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, ఇది వేరియస్ ప్రోడక్ట్కి సంబంధించి ఫ్యాక్టరీలో సంబంధించి సస్పీషియస్ ఉంది ఇన్వెంటరీ ఫ్రాడ్ అనేది. సో టు ఎవాల్యుయేట్ ఆప్షన్స్ ఆఫ్ వెరిఫైయింగ్ ద ప్రాసెస్, reveal the fraud and corrective actions to be taken. Next, as an investigating accountant, what will be your area of verification and procedure to be followed for verification of defalcation of inventory. So inventory fraud జరుగుతుంది కదా, ఇన్వెంటరీ ఫ్రాడ్స్ ఎట్లా చూసుకోవాలి. Inventory frauds are many and varied, but here we are concerned with misappropriation of goods and their concealment. So misappropriation of goods and concealment దానిపైన మనం మెయిన్ ఫోకస్ ఉన్నాం. ఇక్కడ మామూలుగా ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు, ఇక్కడ సింపుల్గా గూడ్స్ని రిమూవ్ చేస్తున్నారు అండ్ ప్రెమిసెస్ నుంచి గూడ్స్ని తీసుకుంటున్నారు ఎంప్లాయీస్ అనేవాళ్ళు. అండ్ థెఫ్ట్ ఆఫ్ గూడ్స్ మే బీ కన్సీల్డ్ బై రైటింగ్ దెమ్ ఆఫ్ డ్యామేజెస్. సో గూడ్స్ని డ్యామేజ్డ్ గూడ్స్గా రాసి వాళ్ళు రైట్ ఆఫ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్వెంటరీ రికార్డ్స్ మే బీ మ్యానిపులేటెడ్ బై ఎంప్లాయీస్ హూ హ్యావ్ కమిటెడ్ థెఫ్ట్ సో దట్ బుక్స్ ఆఫ్ క్వాంటిటీ టాలీ విత్ ద యాక్చువల్ క్వాంటిటీ. సో మనకి అప్పుడు ఏమవుతుంది, బుక్స్ అండ్ యాక్చువల్ క్వాంటిటీ అనేది మ్యాచ్ అయిపోతాయి. నెక్స్ట్ వెరిఫికేషన్ ప్రొసీజర్ ఫర్ డిఫాల్టికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. సచ్ థెఫ్ట్స్ యాజ్ యూజువల్లీ పాసిబుల్ త్రూ కొల్యూజన్ అమాంగ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ through their detections and their entire system, receipts, storage, dispatch అంతా ఒకటే పర్సన్ చూస్తున్నాను అనుకోండి, లోకల్ వీక్నెస్ ఆన్ సిస్టమ్స్ ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ హ్యావ్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద థెఫ్ట్ అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గిల్టీ వుడ్ బి డిఫికల్ట్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డీటెయిల్ రికార్డ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఇన్వెంటరీ. సో సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ లేకుంటే ఆర్ డీటెయిల్డ్ రికార్డ్ ఆఫ్ మూమెంట్ ఇన్వెంటరీ లేకుంటే మనకి డిఫికల్టీ అవుతుంది, ఏ థెఫ్ట్ అవుతున్నాయి, ఏవి గిల్టీ అవుతున్నాయి అనేది. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ సఫిషియంట్ డేటా ఫ్రమ్ విచ్ సచ్ రికార్డ్స్ కెన్ బీ కన్స్ట్రక్టెడ్. ద స్టెప్స్ ఈ సచ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ ఇన్వెంటరీ డిఫాల్టికేటెడ్ అండ్ దేర్ క్వాంటిటీస్ బై చెకింగ్ ఫిజికల్లీ ది quantities in inventory he held and those shown by the inventory books. సో మనం ఏం చూపించాలి, ఫిజికల్గా క్వాంటిటీస్ ఎంత ఉన్నాయి అండ్ ఇన్వెంటరీ ఎంత హెల్ప్ చేస్తున్నాం ఇన్వెంటరీ బుక్స్లో మనం చూపించాలి. నెక్స్ట్ డిఫాల్టికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ సమ్టైమ్స్ ఆల్సో వి ఆర్ కమిటెడ్ బై ద మేనేజ్మెంట్. సో సమ్టైమ్స్ ఏమంటే మేనేజ్మెంట్ కూడా కమిట్ అవుతారు. By diverting a part of production and consequent shortages in production being adjusted by inflating the wastages in production. Similar defalcation of inventories and stores are covered up by inflating quantities issued for production. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రొడక్షన్లో డైవర్షన్ చేసుకోవడము ఆర్ షార్టేజ్ ఏమన్నా వచ్చినాయి అనుకోండి వాటిని ఇన్ఫ్లేటింగ్ చేసుకోవడం, వేస్టేజ్ వచ్చిందని చెప్పడం. తర్వాత సిమిలర్ డిఫాల్టికేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ అండ్ స్టోర్స్ ఆర్ కవర్డ్ అప్ బై ఇన్ఫ్లేటింగ్ ద క్వాంటిటీ ఇష్యూడ్ ఫర్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్కి ఇష్యూ చేసామని చెప్పడం, ఒక 290 ఇష్యూ చేసి 300 ఇష్యూ చేసినట్లు చెప్పడం, ఇట్లా చేస్తాం. అండ్ డిటెక్టింగ్ సచ్ షార్టేజెస్ ద ఇన్వెస్టిగేటింగ్ అకౌంటెంట్ ఏం తీసుకోవాలి, ఇంజనీర్ అసిస్టెంట్ని తీసుకోవాలి ఇన్వెంటరీలో తీసుకోవాలంటే. ఫర్ డిటెక్టింగ్ సచ్ షార్టేజెస్ ద ఇన్వెస్టిగేటింగ్ అకౌంటెంట్ షుడ్ టేక్ అసిస్టెంట్ ఆఫ్ ఇంజనీర్. ఫర్ దట్ హీ విల్ బీ మోర్ కన్వర్సెంట్ విత్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ షార్టేజ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ దస్ ఆర్ will be able to correctly determine to the extent of shortage in the production has been inflated. ఇతను కొంతవరకు కరెక్ట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్ దిస్ రిగార్డ్ గైడెన్స్ కెన్ ఆల్సో బి టేకెన్ ఫ్రమ్ పాస్ట్ రికార్డ్స్ షోయింగ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ వేస్టేజ్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ద పాస్ట్. సిమిలర్లీ హీ వుడ్ బి ఏబుల్ టు బెటర్ జడ్జ్ వెదర్ ద మెటీరియల్ ఇష్యూడ్ for production was excessive and if so to what extent. Next the per hour capacity of machine.
and the time that he took to complete one cycle production hands would show whether the issues have been largely than those are required. Next, explain the difference between forensic audit and assurance engagement. Forensic audit అంటే ఏమి, assurance engagement అంటే ఏమి? Now assurance engagement అంటే ఇక్కడ మనం ఒపీనియన్ని ప్రొవైడ్ చేస్తాం. ఒపీనియన్ ఏముంటుంది, ట్రూ అండ్ ఫేర్ ప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేయడం. ఫారెన్సిక్లో వచ్చేసి వెదర్ ఫ్రాడ్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ బుక్స్ ఆర్ నాట్. సో ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఫారెన్సిక్ ఆడిట్లో. అండ్ ఇక్కడ టెక్నిక్స్ వచ్చేసి మనం సబ్స్టాన్సివ్ అండ్ కంప్లైన్స్ ప్రొసీజర్స్ని యూజ్ చేస్తాము. అవి కూడా శాంపుల్ బేసిస్లో పోతాము. ఇక్కడ ఇన్వెస్టిగేషన్, సబ్స్టాన్సివ్ అండ్ ఇన్డెప్త్ చెకింగ్ అనేది జరుగుతుంది ఫ్రాడ్ జరిగిందా లేదని తెలుసుకోవడానికి. నెక్స్ట్ నార్మల్లీ ఫర్ పర్టికులర్ అకౌంటింగ్ పీరియడ్. సో ఒక అకౌంటింగ్ పీరియడ్ ఉంటుంది, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ అట్లా చేస్తుంటాము. ఇది ఇక్కడ వచ్చేసి నో సచ్ లిమిటేషన్స్, ఇట్లా లిమిటేషన్స్ ఏమి ఉండవు ఫారెన్సిక్ ఆడిట్లో. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ స్టాక్, ఎస్టిమేషన్ రిలయబుల్ వాల్యూ ఆఫ్ అసెట్స్, ప్రొవిజన్, లయబిలిటీ ఎక్సెట్రా. రిలేస్ ఆన్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ ఆర్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్. మేనేజ్మెంట్ యొక్క సర్టిఫికేట్, మేనేజ్మెంట్ యొక్క రిప్రజెంటేషన్ని రిలే కావాలి. నెక్స్ట్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ సెలెక్టెడ్ ఐటమ్స్ వేర్ మిస్అప్రోప్రియేషన్ ఈజ్ సస్పెక్టెడ్. సో వెరిఫికేషన్ చేయాలి, సస్పెక్టెడ్ ఏముంది అండ్ సెలెక్టెడ్ ఐటమ్లో మిస్అప్రోప్రియేషన్ ఏమున్నాయి ఇన్ సస్పెక్టెడ్లో వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్, సో లైక్ కాంటాక్ట్ used to watch the arithmetical accuracy and compliance with procedures. సో arithmetical accuracy ఏముంది అండ్ కంప్లైన్స్ ప్రొడ్యూసర్లో ఏమేమి ఉన్నాయనేది వాచ్ చేసుకుంటాము. ఇక్కడ రెగ్యులేటరీ అండ్ ప్రొప్రైటరీ ఆఫ్ దోస్ ట్రాన్సాక్షన్స్, ఒక ట్రాన్సాక్షన్కి కానీ ఒక కాంట్రాక్ట్ని కానీ ఎగ్జామిన్ చేయడానికి తీసుకుంటాము. అంటే ఏ ఏరియాలో అయితే ఫ్రాడ్ జరిగింది అనిపిస్తుందో ఆ ఏరియాను ఒకటే ఇక్కడ ఫోకసింగ్ చేస్తాము. నెక్స్ట్ అడ్వైస్ ఫైండింగ్ ఇఫ్ ఎనీ. ఇక్కడ అడ్వైస్ ఫైండింగ్ వస్తే నెగిటివ్ ఒపీనియన్ ఇవ్వడం ఆర్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వడం ఆర్ వితౌట్ క్వాలిఫికేషన్ని ప్రొవైడ్ చేయడం రిపోర్ట్. ఇక్కడ వచ్చేసి లీగల్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రాడ్ ఇంపాక్ట్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పర్పెచ్యుయేట్ డిపెండింగ్ ఆన్ ద స్కోప్. ఇవి మనం చెక్ చేసేది. ఏం చెప్పడం, ట్రూ అండ్ ఫేర్ వ్యూ, ఇక్కడ ఫ్రాడ్ ఉందా లేదా, సబ్స్టాంటివ్ ప్రొసీజర్, ఇక్కడ కంప్లైంట్, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, డెప్త్గా పోతాం. ఇక్కడనేమో పర్టికులర్ అకౌంటింగ్ పీరియడ్ ఉంటుంది, ఇక్కడ సచ్ లిమిట్ ఏమి ఉండదు. ఇక్కడ మేనేజ్మెంట్ అనేది సర్టిఫికేట్స్ మేనేజ్మెంట్ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద రిలే అవుతాము. ఇక్కడ ఇండిపెండెంట్గా వెరిఫై చేస్తారు సస్పెక్ట్ చేసిన దాన్ని. కొన్ని సెలెక్టెడ్ మిస్అప్రోప్రియేషన్స్ ఏమైనా వాటిని సస్పెక్షన్ చూసుకుంటాడు. ఇక్కడ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటంలో ఇక్కడ అథమెటికల్ అక్యురసీని, కంప్లైంట్స్ ప్రొసీజర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ రెగ్యులేటరీ అండ్ ప్రొప్రైటరీని యూజ్ చేస్తాం. నెగిటివ్ ఒపీనియన్ వస్తే క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాము. ఇక్కడ లీగల్ డిటర్మినేషన్ చేస్తాము ఫ్రాడ్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఏబీసీ లిమిటెడ్ ఈజ్ ఏ లిస్టెడ్ కంపెనీ హ్యావింగ్ టర్న్ ఓవర్ వచ్చేసి 50 crores దాని యొక్క టర్న్ ఓవర్ అండ్ ప్లాన్స్ ఎక్స్పాన్షన్ బై ఇన్స్టాలింగ్ ఆఫ్ న్యూ మిషన్స్ అట్ న్యూ బిల్డింగ్ హ్యావింగ్ టోటల్ అడిషనల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 20 crores. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత 20 crores. రూపీస్ వచ్చేసి 10.10, 8.5, 1.5 అంటే ఈ 20 crores ప్రొజెక్షన్కి మనకు చెప్తున్నారు. సో టర్న్ ఓవర్ ఎంత ఉంది, 50 crores ఉంది టర్న్ ఓవర్ అనేది. అండ్ కొత్తగా ఇప్పుడు అడిషనల్ ప్రాజెక్ట్కి ఎంత పోతున్నారు, 20 crores పోతున్నారు. Project get implemented in 1718 and one of the accountant point out managing director that something wrong has happened in the purchase of building material. సో బిల్డింగ్ మెటీరియల్ పర్చేస్ చేసేదానిలో ఏదో రాంగ్ జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ చెప్తున్నారు. అండ్ హియరింగ్ దిస్ ద మేనేజ్మెంట్ ఈజ్ ప్లానింగ్ టు అపాయింట్ ఫారెన్సిక్ ఆడిటర్ అడ్వైజ్ మేనేజ్మెంట్ దట్ హౌ ఈజ్ ఫారెన్సిక్ అకౌంటింగ్ అనాలిసిస్ ఈ డిఫరెంట్ ఫ్రమ్ ఆడిట్. అంటే ఇప్పుడు మనం డిఫరెన్సెస్ చెప్పాలి ఆడిటింగ్కి అండ్ ఫారెన్సిక్ అకౌంటింగ్కి. సో ఫారెన్సిక్ అకౌంటింగ్ అనాలిసిస్ అండ్ ఆడిట్కి డిఫరెన్సెస్. First, generally, public believe that financial auditor would detect fraud if one were being perpetuated during the financial audit. So, financial auditor fraud detectors అని జనరల్గా పబ్లిక్ అనుకుంటారు. The truth is, however, that procedure of financial audit are designed to detect material misstatements. So, ఫైనాన్షియల్ ఆడిటర్ ఏం చేస్తాడు, ఫ్రాడ్ని కాదు అతను చూసేది. సో అతను తీసుకొచ్చేది ఫ్రాడ్ని కాదు, మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఏమైనా జరిగినా వాటిని చెక్ చేస్తాడు. అండ్ ఇమ్మెటీరియల్ అతనికి నాట్ ఫర్ ఇమ్మెటీరియల్ ఫ్రాడ్. అండ్ వైల్ ఇట్ ఈస్ ట్రూ దట్ మెనీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఫ్రాడ్ కుడ్ హ్యావ్ పర్హాప్స్ షుడ్ హ్యావ్ ఆర్ బీన్ డిటెక్టెడ్ బై ఫైనాన్షియల్ ఆడిటర్. ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ ఫ్రాడ్స్ కుడ్ నాట్ బి డిటెక్టెడ్ విత్ యూజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆడిట్. సో ఫైనాన్షియల్ ఆడిట్ని చూసి అన్ని ఫ్రాడ్స్ని డిటెక్ట్ చేయలేము. సో అతను చేసే దానిలో కొన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ని బయటకు వస్తాయేమో కానీ అన్ని ఫ్రాడ్స్ రావు. బి రీజన్స్ ఇన్క్లూడ్ దట్ డిపెండెన్సీ ఆన్ ఫైనాన్షియల్ ఆడిటర్ ఆన్ శాంపుల్ బేసిస్లో పోతాడు.
ఎందుకు అన్ని బయటికి రావు, ఎందుకంటే ఏదైనా శాంపుల్లో పోతారు. అండ్ ఆడిటర్స్ రిలయన్స్ ఆన్ ఎగ్జామినింగ్ ద ఆడిట్ ట్రయల్ వర్సెస్ ఎగ్జామినింగ్ ద ఈవెంట్స్. సో ఆడిట్ ట్రయల్ ఎట్లుంటుంది, ఎగ్జామిన్ చేయడం ఈవెంట్స్ని అండ్ యాక్టివిటీస్ బియాండ్ ద డాక్యుమెంట్స్. ద లాటర్ హీ సింప్లీ రిసోర్స్ ప్రొహిబిటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ టైంని prohibit చేశారు. There are some basic difference today between the procedure of forensic auditor and those for financial auditor. In comparison, forensic accounting and audit differ in specific ways as shown below. So forensic accounting అంటే ఏమి, ఆడిటింగ్ అంటే ఏమి? ఫారెన్సిక్ అకౌంటింగ్ అంటే మనకి ఇన్ రెస్పాన్స్ టు ఈవెంట్. సో ఒక ఈవెంట్కి ఒక మిస్టేక్ జరిగింది అనుకోండి, ఆ మిస్టేక్ కోసం సపరేట్గా తీసుకొచ్చే పర్సన్ని ఫారెన్సిక్ అకౌంటింగ్ అంటాము. ఇక్కడ ఫైనాన్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఫైండింగ్స్ యూజింగ్ హ్యాజ్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ ఆర్ రిజాల్వ్ డిస్ప్యూట్స్. ఇక్కడ ఆడిట్ అనేది మనకి మ్యాండేటరీ మెథడ్స్ కంప్లైంట్స్ విత్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. సో కంప్లైంట్స్ అయినామా లేదా, రిపోర్టింగ్ చేయాలి, స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా. నెక్స్ట్ ఆప్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ ఎవిడెన్స్. సో మనం ఏం తీసుకుంటాం ఇక్కడ, రీజనబుల్ అష్యూరెన్స్ అనేది తీసుకుంటాము. దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. ఏమని రీజనబుల్ అష్యూరెన్స్ తీసుకుంటాము, ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మెటీరియల్ మిస్టేట్మెంట్ లేవు, దాని నుంచి ఫ్రీగా ఉన్నవి. ఇన్ ప్రాక్టీస్ దే ఆర్ డిఫరెన్స్ ఇన్ మైండ్ సెట్ బికాస్ ఫారెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఆడిట్. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్వెస్టిగేటింగ్ మెంటాలిటీ వర్సెస్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ఇక్కడ ఇన్వెస్టిగేటింగ్ మెంటాలిటీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అనేది ఉంటుంది, అంటే క్వశ్చనింగ్ మైండ్ ఉంటుంది. ఏ ఫారెన్సిక్ అకౌంటెంట్ విల్ ఆఫ్టెన్ రిక్వైర్ మోర్ ఎక్స్టెన్సివ్ కొరాబరేషన్. నెక్స్ట్ ఫారెన్సిక్ అకౌంటెంట్ మే ఫోకస్ మోర్ ఆన్ సీమింగ్ ఇమ్మెటీరియల్ ట్రాన్సాక్షన్స్. సో ఇమ్మెటీరియల్ ట్రాన్సాక్షన్ని కూడా చెక్ చేస్తారు. ఇక్కడ ఇతను అట్లా కాదు, ఓన్లీ మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చెక్ చేస్తారు. ద ఫారెన్సిక్ అకౌంటెంట్ విల్ ఆఫ్టెన్ లుక్ ఫర్ ఇండికేషన్ ఆఫ్ ఫ్రాడ్ దట్ హ్యాస్ నాట్ సబ్జెక్ట్ టు స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో అదర్ ఆడిట్స్కి ఫారెన్సిక్ ఆడిట్కి డిఫరెన్స్ ఏమి అంటే, ఇక్కడ ఫారెన్సిక్ ఆడిట్ ఇక్కడ వచ్చేసి ట్రూ అండ్ ఫేర్ వ్యూ చూసుకుంటాం. ఇక్కడ ఫ్రాడ్ ఉందని, ఇక్కడ సబ్స్టాంటివ్ అండ్ కంప్లైంట్స్ ప్రొసీజర్ని, ఇక్కడ ఇన్వెస్టిగేటివ్, సబ్స్టాంటివ్ అండ్ డెప్త్కి పోవడం. ఇక్కడ పర్టికులర్ అకౌంటింగ్ పీరియడ్ ఉంటుంది, ఇక్కడ అకౌంటింగ్ పీరియడ్ ఉండదు. ఇక్కడ మేనేజ్మెంట్ ఇచ్చిన సర్టిఫికేట్లు, మేనేజ్మెంట్ ఇచ్చిన రిప్రజెంటేషన్ని రిలే అవుతాము, ఇక్కడ అవి ఉండవు. ఇండిపెండెంట్గా వెరిఫై చేసుకుంటాడు. సెలెక్టెడ్ ఐటమ్స్ని మిస్ అప్రోపరేషన్ ఏమన్నా వాళ్ళు చెక్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఇక్కడ యూజ్ టు వాచ్ ద అథమెటికల్ అక్యురసీ కంప్లైంట్స్ విత్ ప్రొసీజర్స్. కంప్లైంట్ అయినామా లేదా అథమెటికల్ అక్యురసీ చెక్ చేసుకోవాలి. రెగ్యులేటరీ అండ్ ప్రొపరేటర్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ ఆర్ కాంటాక్ట్స్ ఆర్ ఎగ్జామిన్డ్. ఇక్కడ నెగిటివ్ ఒపీనియన్స్ ఆర్ క్వాలిఫైడ్ ఒపీనియన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాము విత్ ఆర్ వితౌట్ క్వాంటిఫికేషన్తో సంబంధం లేదు. ఇక్కడ లీగల్ డిటర్మినేషన్ చూసుకుంటాము, ఫ్రాడ్ ఇంపాక్ట్ ఏంటి, అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పర్పెచుయేట్ డిపెండింగ్ ఆన్ ద స్కోప్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31, పీకేఆర్ లిమిటెడ్. సేమ్ క్వశ్చన్ కదా, ఇందాక చూసినాము. సో పీకేఆర్ లిమిటెడ్ 50 crores ఉంది అండ్ అడిషనల్ ప్రాజెక్ట్ కాస్ట్ తీసుకుంటాము. కొత్త మిషన్కి పెట్టాలనుకున్నాం, ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్లానింగ్ టు అపాయింట్ ఫైనాన్సిక్ ఆడిటర్. ఏమేమి చెక్ చేయాలి, అసెస్కి సంబంధించి. మనం ఇందాక యాక్చువల్గా ఇన్వెంటరీ రాంగ్కి సంబంధించి చూపించినారు. ఆన్సర్ ఇది రాది యాక్చువల్గా. ఏదైతే స్టెప్స్ ఏం తీసుకోవాలి ఫారెన్సిక్ ఆడిట్ ప్రాసెస్లో అన్నప్పుడు. సో స్టెప్స్ ఫర్ టేకింగ్ ఫర్ ఫారెన్సిక్ ఆడిట్ ప్రాసెస్లో. ఈచ్ ఫారెన్సిక్ అకౌంటింగ్ అసైన్మెంట్ ఈజ్ యూనిక్. సో ఏం చెప్తున్నారు, ఈచ్ ఫారెన్సిక్ అకౌంటింగ్ అనేది యూనిక్గా ఉంటుంది. అకార్డింగ్లీ ద యాక్చువల్ అప్రోచ్ అడాప్టెడ్ అండ్ ద ప్రొసీజర్ పర్ఫార్మ్డ్ విల్ బీ స్పెసిఫిక్ టు ఇట్. హవెవర్ ఇన్ జనరల్ మెనీ ఫారెన్సిక్ అకౌంటింగ్ అసైన్మెంట్స్ విల్ ఇంక్లూడ్ ద స్టెప్స్ డీటెయిల్డ్ బిలో. సో ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఇందులో అంటే, ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసుకోవడం, సో స్టార్ట్ చేయడం అనమాట. It is virtual clear and remove all doubts, has the removal of motive, purpose and utility of assignment. సో వాళ్ళు ఫుల్ క్లారిటీలో ఉంటారు. ఏ పర్పస్ తీసుకుంటున్నాం, ఏ పర్పస్ ఆఫ్ అసైన్మెంట్ తీసుకున్నాం అనేది క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మీట్ ద క్లయింట్ టు అబ్టైన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ప్లేయర్స్ అండ్ ఇష్యూ హ్యాండ్స్. సో ఇక్కడ హెల్ప్ఫుల్ ఉండాలి క్లయింట్ని మీట్ కావడానికి అండ్ అండర్స్టాండింగ్ కావడానికి. అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమి, ప్లేయర్స్ ఎవరు అండ్ ఇష్యూస్ ఏమి, హ్యాండ్స్ ఏమి, ఎవరెవరు పర్సన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఏమి క్లియర్గా ఉండాలి, డౌట్ ఏమి ఉండకూడదు. సెకండ్ వచ్చేసి ఎవరెవరు మెయిన్ పర్సన్స్ ఎవరు, ఇది ఎవరెవరికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎవరెవరికి అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎవరని తెలుసుకుంటాం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఏ కాన్ఫ్లిక్ట్ చెక్ షుడ్ బి క్యారీడ్ అవుట్ యాజ్ సూన్ హ్యాస్ రిలవెంట్ పార్టీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. సో రిలవెంట్ పార్టీస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు కాన్ఫ్లిక్ట్ చెక్ అనేది చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆఫ్టెన్ యూజ్ఫుల్ టు క్యారీ అవుట్ ఏ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్
prior to the development of detailed plan of action. సో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి ఎప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ప్రయర్ టు డెవలప్మెంట్ చేసే ముందర. సో డీటెయిల్డ్ ప్లాన్ యాక్షన్స్కి ముందర డెవలప్మెంట్ చేసే ముందర ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ దిస్ విల్ అలో subsequent planning to be based upon more complete understanding of the issues. సో సబ్సిక్వెంట్ ప్లానింగ్స్ ఏమున్నాయి అండ్ మోర్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. అది ఇనిషియలైజేషన్కి సంబంధించి. సో ఫస్ట్ ఏమి అన్ని డౌట్ని తీసేయాలి, రియల్ మోటివ్ పెట్టాలి, పర్పస్ ఇట్లాంటివి ఏం తీసుకోవాలి, అండర్స్టాండింగ్ తీసుకోవాలి అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ప్లేయర్స్ ఎవరనేది తెలుసుకోవాలి, ఎవరెవరి కోసం చేస్తున్నామనేది తెలుసుకోవాలి అండ్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ప్రైమరీగా అండ్ సబ్సిక్వెంట్ ప్లానింగ్స్ ఏమనేది అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఇష్యూస్తో. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ఇనిషియలైజేషన్ చేసి దీన్ని బేస్ చేసుకొని ఒక ప్లాన్ని డెవలప్ చేయాలి. సో డెవలప్ ద ప్లాన్. దిస్ ప్లాన్ విల్ టేక్ ఇన్ టు అకౌంట్ ద నాలెడ్జ్ గెయిన్ బై ద మీటింగ్ విత్ ద క్లయింట్ అండ్ క్యారింగ్ అవుట్ ద ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్. సో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసినాక ఆ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషను అండ్ మనం క్లయింట్ని మీట్ అయినాక క్లయింట్ మీట్ అనేది ఈ రెండింటిని పెట్టుకుని అండ్ విల్ సెట్ అవుట్ ద ఆబ్జెక్టివ్స్ టు బి అచీవ్డ్ అండ్ ద మెథడాలజీ టు బి యూటిలైజ్డ్ టు అకంప్లిష్ దెమ్. వీటన్నిటిని బేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్టెన్ రిలవెంట్ ఎవిడెన్స్. సో రిలవెంట్ ఎవిడెన్స్ని ఆప్టెన్ చేసుకోవాలి డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద కేస్. దిస్ మే ఇన్వాల్వ్ లొకేటింగ్ డాక్యుమెంట్స్, ఎకనామిక్ ఇన్ఫర్మేషన్, అసెట్స్ ఇన్ ఏ పర్సన్ ఆర్ ఎ కంపెనీ, అనదర్ ఎక్స్పోర్ట్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్. సో ఈ డిపెండ్ ఆన్ నేచర్ కేసు పెట్టుకొని డాక్యుమెంట్స్ని లొకేటింగ్ చేసుకోవాలి, ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ని, అసెట్స్ని, పర్సన్ని, కంపెనీని అండ్ అనదర్ ఎక్స్పోర్ట్ని ఆర్ ప్రూఫ్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అండ్ ఈవెంట్ని చెక్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు గ్యాదర్ డీటెయిల్ ఎవిడెన్స్. సో డీటెయిల్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయడానికి ద ఇన్వెస్టిగేటర్ మస్ట్ అండర్స్టాండ్ ద స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ దట్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్. సో స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ ఏమిటి అనేది క్యారీ అవుట్ చేయాలి అండ్ హౌ ద ఫ్రాడ్స్ ఆర్ కమిటెడ్, ఫ్రాడ్స్ ఎట్లా కమిట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ద ఎవిడెన్స్ షుడ్ బి సఫిషియంట్ టు అల్టిమేట్ ప్రో ద ఐడెంటిటీ ఆఫ్ ఫ్రాడ్ స్టార్, ద మెకానిజం ఆఫ్ ఫ్రాడ్ స్కీమ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ లాస్ సఫర్డ్. సో ఇక్కడ ఏం చూసుకోవాలి, మనం ఒక ఫ్రాడ్ని ఐడెంటిఫై చేయనిక ఫ్రాడ్స్ ఎవరు అండ్ ఫ్రాడ్ స్టార్ ఎవరు అండ్ ఫ్రాడ్ ఎవరెవరు కమిట్ అయినారు, ఫ్రాడ్ స్కీమ్ ఎట్లుంది, ఫ్రాడ్ లాస్ ఎంత సఫర్ అయింది, వీటన్నిటిని మనం చెక్ చేసుకోవాలి. ఒక ఫ్రాడ్కి సంబంధించి దీనికి సంబంధించి రిలవెంట్ ఎవిడెన్స్ని ఆప్టెన్ చేయగలగాలి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఈ స్కిల్ ఇన్ కలెక్టింగ్ ఎవిడెన్స్. సో దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కేస్. ఈ ఎవిడెన్స్ ఏదైతే కలెక్ట్ చేస్తామో అది మనకి కోర్ట్ ఆఫ్ కేసులో కూడా యూజ్ఫుల్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ కీపింగ్ ఏ క్లియర్ చైన్ ఆఫ్ కస్టడీ అంటిల్ ద ఎవిడెన్స్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ టు కోర్ట్. సో మనం కోర్టులో ప్రజెంట్ చేసేంత వరకు అది మంచిగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈఫ్ ఎనీ ఎవిడెన్స్ ఈజ్ ఇన్కన్క్లూజివ్ ఆర్ there is a gap in the chain of custody, then the evidence may be challenged in court or even become inadmissible. Investigator must alert the documents being falsified, damaged or destroyed by the suspects. Next, performance of the analysis. The actual analysis performed will be dependent upon the nature of assignment and may involve calculating the damages. So ఏం చేయాలి, ఎకనామిక్ డ్యామేజెస్ ఏముంటాయి అనేది వాటిని క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ సమ్మరైజ్ ద లార్జ్ ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ డ్యామేజెస్ ఎంతవరకు వస్తాయి అనేది క్యాలిక్యులేషన్ చేయండి. తర్వాత లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని సమ్మరైజ్ చేయండి. నెక్స్ట్ పర్ఫార్మింగ్ ఏ ట్రేడింగ్ ఆఫ్ అసెట్స్. సో అసెట్ని ట్రేడింగ్ చేయడానికి పర్ఫామ్ చేయండి. నెక్స్ట్ ఏమేమి పర్ఫామ్ చేయాలంటే 3 పర్ఫార్మింగ్ ఉంటుంది. ఒకటి ట్రేడింగ్ ఆఫ్ అసెట్స్. సో అసెట్ని ట్రేడ్ చేయడానికి పర్ఫార్మెన్స్ తీసుకోవాలి. తర్వాత ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ యూటిలైజింగ్ ద అప్రాప్రియేట్ డిస్కౌంట్ రేట్ని యూజ్ చేసి ప్రజెంట్ వాల్యూని క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ పర్ఫార్మింగ్ రిగ్రెషన్. సో రిగ్రెషన్ ఆర్ సెన్సిటివిటీ ఆఫ్ అనాలిసిస్, మనం బీటా అని కూడా అనొచ్చు. సో మనం ఏమేమి చేస్తున్నాం, పర్ఫార్మెన్స్ అసెట్ని ట్రేడ్ చేస్తాము, దానికి డిస్కౌంటింగ్ ప్రజెంట్ వాల్యూ లెక్క తీసుకొని రావడానికి అప్రాప్రియేట్ డిస్కౌంట్ రేట్ని యూజ్ చేస్తాము. రిగ్రెషన్స్ అంటే కోరిలేషన్స్, సెన్సిటివిటీ అనాలిసిస్ అంటే రిస్క్ ఎంతవరకు ఉంటుందనేది చూసుకోవాలి. సో ఫస్ట్ డ్యామేజెస్ ఎంతనో చూస్తాము, లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎంతనో అనేది చూస్తాం, దాన్ని సమ్మరైజేషన్ చేయాలి. పర్ఫార్మెన్స్ అసెట్ని ఏమి అండ్ దాని యొక్క డిస్కౌంట్ రేట్కి అప్ వేయడం, ప్రజెంట్ వాల్యూలోకి రిగ్రెషన్ అండ్ సెన్సిటివిటీ చూసుకోవడం. తర్వాత యూటిలైజింగ్ ఏ కంప్యూటరైజ్డ్ అప్లికేషన్ సచ్ యాజ్ స్ప్రెడ్షీట్, డేటాబేస్ ఆర్ కంప్యూటర్ మోడల్. సో స్ప్రెడ్షీట్ ఏమి, డేటాబేస్ ఏమి, కంప్యూటర్ మోడల్ ఏమి అండ్ యూటిలైజింగ్ చార్ట్స్ అండ్ గ్రాఫిక్స్ టు ఎక్స్ప్లెయిన్ ద అనాలిసిస్. సో యూటిలైజ్ చేయండి చార్ట్స్, గ్రాఫిక్స్ టు ఎక్స్ప్లెయిన్ ద అనాలిసిస్కి. నెక్స్ట్ రిపోర్టింగ్. ఇష్యూయింగ్ అండ్ ఆడిట్ రిపోర్ట్ ఇన్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ ఫ్రాడ్ ఆడిట్. ఆడిటర్ విల్ ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ డీటెయిలింగ్ ద ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ. సో
ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫ్రాడ్ ఆడిట్ రిపోర్ట్లో ఫైనల్ స్టెప్ ఏమి ఫ్రాడ్ ఆడిట్ అనమాట. నెక్స్ట్ ఆడిటర్ విల్ ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ డీటెయిలింగ్ ద ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్. సో ఆడిటర్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ ఎనీ హ్యాస్ బిన్ ఫౌండ్ ద క్లయింట్ విల్ ఎక్స్పెక్ట్ ఏ రిపోర్ట్ కంటైనింగ్ ద ఫైండింగ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంక్లూడింగ్ ఏ సమ్మరీ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ కన్క్లూజన్స్ యాజ్ అన్ అమౌంట్ ఆఫ్ లాస్ సఫర్డ్ అట్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్రాడ్. సో రిపోర్టింగ్లో ఏం చూపించుకోవాలి, క్లయింట్ రిపోర్ట్ చేసేటప్పుడు సమ్మరీ చూపించాలి, ఎవిడెన్స్కి సంబంధించి కన్క్లూజన్కి రావాలి, అమౌంట్ ఎంత ఉంది, ఎంత ఇన్వాల్వ్ అయింది ఆ ఫ్రాడ్లో అనేది, అండ్ రిజల్ట్స్ ఆఫ్ ఫ్రాడ్, ఈ ఫ్రాడ్ జరగడం వల్ల రిజల్ట్స్ ఏమి అనేది వాటిని కూడా రిపోర్ట్ చేయాలి. ద రిపోర్ట్ మే ఇన్క్లూడ్ సెక్షన్ ఆఫ్ నేచర్ ఆఫ్ అసైన్మెంట్, scope of investigation and approach utilized or limitations of scope and findings opinions. సో నేచర్ ఆఫ్ అసైన్మెంట్ ఏమి అండ్ స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏమి, అప్రోచ్ ఎట్లా యూటిలైజ్ చేసుకున్నాము, లిమిటేషన్స్ ఏమున్నాయి, వీటన్నింటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ద రిపోర్ట్ విల్ ఇంక్లూడ్ షెడ్యూల్స్ అండ్ గ్రాఫిక్స్ నెసరీ టు ప్రాపర్లీ సపోర్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫైండింగ్స్. ద రిపోర్ట్ విల్ ఆల్సో డిస్కస్ హౌ ద ఫ్రాడ్స్ ఆర్, అంటే ఎవరైతే పర్సన్ ఇన్వాల్వ్ అయినా ఆ పర్సన్ ఫ్రాడ్స్ ఆర్ వాజ్ హౌ ద ఫ్రాడ్స్ ఆర్ సెటప్ ద ఫ్రాడ్ స్కీమ్. సో ఫ్రాడ్ స్కీమ్ని ఎట్లా సెటప్ చేసిన అనేది చూడాలి. అండ్ విచ్ కంట్రోల్స్ ఇట్ మే వర్ సర్కమ్స్టెన్సెస్, ఏ కంట్రోల్స్ని అతను యూజ్ చేసినాడు అండ్ ఈ గ్రాఫిక్స్ని యూజ్ చేసి అనలైసిస్ చేసి వాటన్నింటిని కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత విత్ ఇన్ ఆర్గనైజేషన్ టు ప్రివెంట్ ఎనీ సిమిలర్ ఫ్రాడ్స్ అకరింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో సిమిలర్ ఫ్రాడ్స్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫారెన్సిక్ ఆడిటర్ షుడ్ హ్యావ్ యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ which will enable him to summarize the facts in the report. It should be kept in mind that the report should be based on the fact assimilated during the process and not of the opinion. So opinion ఏమి ప్రొవైడ్ చేయడు ఈ రిటర్న్ రిపోర్ట్ పైన, మొత్తం ఫ్యాక్ట్ని చెప్పాలి. నెక్స్ట్ కోర్ట్ ప్రొసీడింగ్స్. ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ likely to lead legal proceedings against the suspect. Members of investigation team will be probably involved in resultant of court of case. సో ఎవరెవరు టీమ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ టీమ్ మొత్తం ఏం చేయాలి అంటే ప్రాబబుల్లీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, సో పర్సన్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, తర్వాత ఎవిడెన్స్ ఎంతవరకు గ్యాదర్ చేసామో విల్ నీడ్ బి ప్రజెంటెడ్ ఇట్ కోర్ట్. సో కోర్టులో ప్రజెంట్ చేయాలి. అండ్ దాని యొక్క టీమ్ మెంబర్స్ మే బి కాల్డ్ టు కోర్ట్ టు డిస్కస్ ద ఎవిడెన్స్ దే హ్యావ్ గ్యాదర్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు సస్పెక్టెడ్ వాజ్ ఐడెంటిఫైడ్. సో వాళ్ళ టీంని కూడా తీసుకొని రావాల్సి వస్తుంది కోర్టుకు ఒక్కోసారి, వాళ్ళు ఎట్లా గ్యాదర్ చేసినారు, ఎట్లా సస్పెక్ట్ చేసినారు ఫ్రాడ్ అని చెప్పడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th. You have been appointed as an forensic accountant in Mr. Cheku Limited to carry out the various analysis as part of your assignment to arrive at particular results. Specify the various analysis which might have been carried out by you to arrive at your results. So performance analysis. The actual analysis performed will be dependent upon the nature of assignment and may involve ఏమేమి ఇన్వాల్వ్ చేయాలి మనం ఇందులో. ఫస్ట్ ఎకనామిక్ డ్యామేజెస్ ఏముంటావు అనేది చూసుకోవాలి, క్యాలిక్యులేట్ చేయాలి ఎకనామికల్ డ్యామేజెస్ని. తర్వాత లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని సమ్మరైజ్ చేయాలి. తర్వాత పర్ఫార్మెన్స్ చేయాలి, ఏ దాని మీద పర్ఫార్మెన్స్ చేయాలి మనము, అసెట్ ఏ ట్రేడింగ్ చేయాలి అసెట్ పైన. తర్వాత దానికి ప్రజెంట్ వాల్యూలోకి తీసుకోవాలి, అప్పుడప్పుడు డిస్కౌంట్ రేట్ని యూజ్ చేసి. దాని తర్వాత సెన్సిటివిటీ ఏమనేది తెలుసుకోవాలి, దానికోసం మనం ఏమి రిగ్రెషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అప్లికేషన్స్ లైక్ స్ప్రెడ్షీట్లు, డేటాబేస్లు, కంప్యూటర్ మోడల్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ యూటిలైజ్ ద చార్ట్స్ అండ్ గ్రాఫిక్స్ టు ఎక్స్ప్లెయిన్ ద అనాలిసిస్. సో ఇవి మొత్తం ఏమవుతుంది, యాక్చువల్ అనాలిసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ విల్ బి డిపెండెంట్ అపాన్ ద నేచర్ ఆఫ్ అసైన్మెంట్ అండ్ మే ఇన్వాల్వ్, ఇవన్నీ ఇన్వాల్వ్ ఉంటాయి ఒక పర్ఫార్మెన్స్ చేయాలంటే అనాలిసిస్ని. నెక్స్ట్ 15th క్వశ్చన్. బీటా లిమిటెడ్ ఈజ్ యాంటిసిపేటింగ్ టేక్ ఓవర్ manufacturing concern and appoint you to diligence review. While reviewing it to request you to look specifically for hidden liabilities. ఏముంటాయి హిడెన్ లైబిలిటీస్ ఏమున్నాయి అండ్ ఓవర్ వాల్యూడ్ అసెట్స్ ఏమున్నాయి అనేది వాటి గురించి చెప్పాలి. సో మేజర్ ఏరియాస్ యూ వుడ్ రికమెండ్ ఎగ్జామిన్ ఫర్ హిడెన్ లైబిలిటీస్ అండ్ ఓవర్ వాల్యూడ్ అసెట్స్ ఏమున్నాయి అనేది చెప్పాలి. సో మేజర్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయి టు ఎగ్జామిన్ ఇన్ కోర్స్ ఆఫ్ డ్యూడియన్సీ. డ్యూడియన్సీ ఈజ్ ఎ టర్మ్ is often heard in the corporate world these days in relation to corporate restructuring. సో కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్లో ఎక్కువ యూజ్ చేస్తున్నాము ఈ నవే డేస్లో డిడి అనేది. ద పర్పస్ ఆఫ్ డిడి ఈజ్ టు అసిస్ట్ ద పర్చేసర్ ఆర్ ఇన్వెస్టర్ ఇన్ ఫైండింగ్ అవుట్ ఆల్ he can reasonably avoid the business he is acquiring or investigating in prior to completion of transactions including to critical success factors. సో
పర్పస్ ఆఫ్ డీడీ అనేది చూసుకోవాలి. అండ్ అసిస్ట్ చేయాలి పర్చేజర్కి సంబంధించి, ఇన్వెస్టర్కి సంబంధించి ఫైండ్ అవుట్ చేయాలి ఆల్ ఏం జరుగుతున్నాయి అనేది. తర్వాత రీజనబుల్ అబౌట్ ద బిజినెస్ ఈజ్ అక్వైరింగ్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ ప్రయర్ టు కంప్లీషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడింగ్ ఏ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ యాజ్ వెల్ హ్యాస్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో స్ట్రెంగ్త్ ఏమున్నాయి, వీక్నెసెస్ ఏమున్నాయి, వీటన్నింటిని తెలుసుకోవడానికి కోసం ఈ డీడీని పర్ఫామ్ చేస్తున్నాము నవే డేస్ అనేది. నెక్స్ట్ డీడీ అనేది ఆర్ పర్చేజివ్ ఎక్సర్సైజ్ టు రివ్యూ ఆల్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవి లైక్ ఫైనాన్షియల్, లీగల్, కమర్షియల్ ఆర్ ఎసెట్రా బిఫోర్ టేకింగ్ ఎనీ ఫైనాన్షియల్ డెసిషన్ ఇన్ ద మ్యాటర్. As far as any hidden liabilities or overvalued assets are concerned, this shall form part of such a review of financial statement. Normally, cases of hidden liabilities and overvalued assets not apparent from the books of accounts. సో ఏవైతే మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్లో లేకుంటావో హిడెన్ అయిన లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా ఆర్ ఓవర్ వాల్యూ చేసిన అసెట్స్ ఏమైనా వాటిని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్, analysis of significant deviations, etc. So, however, in order to investigate hidden liabilities, the author should pay attention in the following areas. So, hidden liabilities ఎట్లా ఉండొచ్చు మనకి కేసెట్లో అంటే ఫస్ట్ వచ్చేసి షో కాస్ట్ నోటీస్ ఏమన్నా వచ్చినావో చూసుకోవాల్సి. సో ద కంపెనీ మే నాట్ షో ఎనీ షో కాస్ట్ నోటీస్ విచ్ హ్యావ్ నాట్ మెచ్యూర్డ్ ఇన్ టు డిమాండ్ హ్యాస్ కంటింజెంట్ లయబిలిటీ. దిస్ మే బీ మెటీరియల్ అండ్ ఇంపార్టెంట్. సో మీకు ఏమైనా షో కాస్ట్ నోటీస్ ఇచ్చింటే మీకు బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ చూపించదు. ఏమి అవుట్ స్టాండింగ్ లయబిలిటీ అనేది వాళ్ళకి అప్పటికప్పుడు రాకుంటే ఫేవరబుల్గా ఉందని వాళ్ళు అనుకుంటే అది ఇంపార్టెంట్ మెటీరియల్ అమౌంట్స్ ఉంటాయి. నెక్స్ట్ కంపెనీ హ్యావ్ ఫస్ట్ షో కాస్ట్ నోటీస్. నెక్స్ట్ కంపెనీ హ్యావ్ బీన్ గివెన్ లెటర్ ఆఫ్ కంఫర్ట్. సో ఎవరికన్నా లెటర్ ఆఫ్ కంఫర్ట్ అనేది ఇచ్చిందా టు ద బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సిన్స్ దీస్ ఆర్ నాట్ గ్యారంటీస్, దిస్ మే నాట్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద టార్గెట్ కంపెనీ. సో ఇవి గ్యారంటీస్ కాదు కాబట్టి బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ ప్రొవైడ్ చేయదు. ఇట్ ఈస్ లైక్ యాజ్ ఏమంటారబ్బా, ఒక పర్సన్ లోన్ తీసుకున్నాను అనుకోండి, షూరిటీ లాగా, లైక్ ఏ షూరిటీ లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వడం అంటే. నెక్స్ట్ ద కంపెనీ హ్యావ్ మే సోల్డ్ సమ్ సబ్సిడరీస్ ఆర్ బిజినెసెస్ and may have agreed to take over and indemnify all liabilities and contingent liabilities of the same prior to the date of transfer. They may not reflected in the books of accounts of the company. So కొన్ని సబ్సిడరీస్ని సేల్ చేసింటాం ఆర్ కొన్ని బిజినెస్ని చేసింటాం, అవి టేక్ ఓవర్ చేసినాం, మే అగ్రీ టు మళ్ళీ తర్వాత అంటే సేల్ చేసినాము తర్వాత మళ్ళీ తీసుకుంటామని చెప్పిండొచ్చు. అండ్ అట్లాంటివి ఎక్కడ రాయవు ఎందుకంటే అది ఇండెమ్నిఫై లైబిలిటీస్ కాబట్టి మనం ఏం బుక్స్లో ఎక్కడ చూపించాము, మళ్ళీ పర్చేస్ చేస్తాము అని చెప్పినవి. నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ అదర్ లైబిలిటీస్ క్లైమ్స్ లైక్ వారంటీ లైబిలిటీస్, ప్రోడక్ట్ రిటర్న్స్, డిస్కౌంట్స్, లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఫర్ లేట్ డెలివరీస్ ఇన్ ఆల్ లిటిగేషన్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా చూపించలేకుండా వాటిని కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏమో షో కాస్ట్ నోటీస్, తర్వాత లెటర్ ఆఫ్ కన్ఫర్మేషన్, థర్డ్ వచ్చేసి సబ్సిడైస్ ఏమైనా సేల్ చేసింటే, ఫోర్త్ వచ్చేసి లైక్ అదర్ లైబిలిటీస్, ప్రోడక్ట్ లైబిలిటీస్ అనమాట. నెక్స్ట్ ట్యాక్స్ లైబిలిటీస్ అండర్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఏమైనా లైబిలిటీస్ అనేవి అంటే జిఎస్టీ పేయబుల్స్ ఏమైనా, జిఎస్టీ అవుట్ స్టాండింగ్స్ ఏమైనా, జిఎస్టీ షో కాస్ట్ నోటీస్ ఏమైనా వచ్చినాయి వాటిని చూసుకొని. నెక్స్ట్ లాంగ్ పెండింగ్ సేల్స్ ట్యాక్స్ అసెస్మెంట్. సో సేల్స్ ట్యాక్స్ పెండింగ్ అసెస్మెంట్స్ అనేవి లాంగ్ పెండింగ్గా ఉన్నవి ఏమన్నా ఉన్నవా. నెక్స్ట్ పెండింగ్ ఫైనల్ అసెస్మెంట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ వేర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ ఓన్లీ హ్యాస్ బిన్ కంప్లీట్. సో ప్రొవిజనల్ అసెస్మెంట్ చేసినాము, ఇంకా ఫైనల్ అసెస్మెంట్ అనేది పెండింగ్ ఉండేది. నెక్స్ట్ అగ్రిమెంట్ టు బైబ్యాక్ షేర్స్ సోల్డ్ అట్ స్టేటెడ్ ప్రైస్. సో ఒక ప్రైస్ చెప్పి సేల్ చేసినాము, సర్టెన్ పీరియడ్ తర్వాత మేము బైబ్యాక్ చేస్తామని చెప్పినారు. నెక్స్ట్ ఫ్యూచర్ లీజ్ లైబిలిటీస్. సో ఫ్యూచర్లో వచ్చే లీజ్ లైబిలిటీస్ ఏమైనా పెరుగుతావా. అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ క్లైమ్స్, థర్డ్ పార్టీ క్లైమ్స్. సో ఇంకేమైనా ఉన్నాయా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని వాటిని చూసుకోవాలి. నెక్స్ట్ అన్ఫండెడ్ గ్రాట్యుటీ, సూపర్ యాన్యుయేషన్, లీవ్ శాలరీ లైబిలిటీస్, ఇన్కరెక్ట్ గ్రాట్యుటీ వాల్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా వాటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్ హ్యూజ్ లేబర్ క్లైమ్స్ అండర్ నెగోషియేషన్ when the labor wage agreement have been already expired, రెగ్యులర్లీ ఓవర్ వాల్యూడ్ అసెట్స్. నెక్స్ట్ సో మనం ఇప్పుడు ఆ లైబిలిటీస్కి మొత్తం మనం ఏమేమి చూసుకున్నాము, మొత్తంకి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి షో కాస్ట్ నోటీసు, తర్వాత లెటర్ ఆఫ్ కన్ఫర్మేషన్, తర్వాత సబ్సిడైజ్ ఏమైనా చేంజ్ చేసామా, తర్వాత లైబిలిటీస్ క్లైమ్స్ లైబిలిటీస్కి సంబంధించి, తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమైనా పే చేసి ఉందా, వ్యాట్ అసెస్మెంట్స్ ఏమైనా లాంగ్ పెండింగ్ ఉన్నాయా, కస్టమ్ డ్యూటీ ప్రొవిజన్ చేసి ఫైనల్ అసెస్మెంట్ పెండింగ్ ఉన్నాయా, అండ్ పెండింగ్ బైబ్యాక్ ఏమన్నా సేల్ చేస్తామా, అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా వాటిని చూసుకున్నాం. అన్ఫండెడ్ గ్రాట్యుటీ, సూపర్ యాన్యుయేషన్, లీవ్ శాలరీ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, తర్వాత హ్యూజ్ లేబర్ క్లైమ్స్ ఏమైనా ఉన్నాయా వాటికి అంతే. నెక్స్ట్
రెగ్యులర్లీ ఓవర్ వాల్యూడ్ అసెట్స్. సో ఓవర్ వాల్యూడ్ అసెట్స్ అంటే ఏమి, ఫస్ట్ రిసీవబుల్స్ వచ్చేసి అన్కలెక్టెడ్ రిసీవబుల్స్ ఏమైనా ఉన్నాయా, అన్కలెక్టబుల్ రిసీవర్స్ ఏమైనా ఉన్నాయా అంటే మనం రిలేటివ్ వాళ్ళకే సెండ్ చేసినాము, రిసీవబుల్గా రాస్తాము, అవి అమౌంట్స్ వచ్చేలా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా. నెక్స్ట్ అబ్సల్యూట్ ఆర్ స్లో నాన్ మూవింగ్ ఇన్వెంటరీ ఆర్ ఇన్వెంటరీ వాల్యూడ్ అట్ అబోవ్ ఎన్ఆర్వి ఈజ్ ఇన్వెంటరీ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఎసెట్రా విత్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీ. సో అబ్సల్యూట్ ఇన్వెంటరీ ఏమన్నా, స్లో నాన్ మూవింగ్ ఇన్వెంటరీస్ ఏమన్నా, ఇన్వెంటరీస్ వాల్యూడ్ అట్ అబోవ్ ఎన్ఆర్వి ఏమన్నా ఉన్నాయా, వాటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్ అండర్ యూజ్డ్ ఆర్ అబ్సల్యూట్ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ ది స్పేర్స్ అసెట్స్ వాల్యూస్ విచ్ హ్యావ్ బీన్ ఇంపేర్డ్ డ్యూ టు సడన్ ఫాల్ ఇన్ మార్కెట్ ప్రైస్. సో ఏమన్నా ఇంపేర్మెంట్ అయిన అసెట్స్ ఏమైనా ఉన్నాయా. సో ఫస్ట్ ఇది రిసీవబుల్కి, తర్వాత ఇన్వెంటరీకి, తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి. నెక్స్ట్ అసెట్స్ క్యారీడ్ అట్ మచ్ మోర్ దెన్ కరెంట్ వాల్యూ ఆఫ్ అసెట్స్. సో మనం ఎక్స్పెండిచర్ పెట్టినాము, ఇన్ మిడిల్లో ఎక్స్పెండిచర్ పెట్టినాము, డ్యూ టు ఆ ఎక్స్పెండిచర్ వల్ల మనం అసెట్ని క్యాపిటలైజేషన్స్కి ఎక్కువ చేసుకుంటూ పోయినాము, బట్ యాజ్ అండ్ డేట్కి మార్కెట్లో చూసుకుంటే దాని యొక్క వాల్యూ అనేది చాలా తక్కువ ఉంది. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా. ఆర్ అసెట్ని ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇంక్రీజ్ అయింది, యాక్చువల్గా అంతా లేదు. నెక్స్ట్ లిటిగేటెడ్ అసెట్స్ అండ్ ప్రాపర్టీ. సో ఏమైనా లిటిగేటెడ్ అసెట్స్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా బ్యాలెన్స్ షీట్లో. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఏమన్నా క్యాలిక్యులేట్ కాస్ట్లో ఉన్నావా, దాని యొక్క రియలైజబుల్ వాల్యూ అనేది లోయర్ ఉందా, ఆర్ లోయర్ రేట్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేటివి ఏమైనా ఉన్నావా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎసెట్రా, గ్రూప్ కంపెనీస్ బ్యాలెన్స్ అండర్ రికన్సిలేషన్ ఎసెట్రా. ఇంటాంజిబుల్ వాల్యూస్ నో వాల్యూ, ఇంటాంజిబుల్స్ ఉన్నాయి కానీ దానికి వాల్యూ అనేది లేదు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయో వాటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 16th? జే లిమిటెడ్ వచ్చేసి ఒక ఇంట్రెస్టెడ్ ఉంది అక్వైరింగ్ ఎస్ లిమిటెడ్లో అక్వైర్ చేయడానికి. డిపెండింగ్ వచ్చేసి దాని యొక్క ఫ్యూచర్ మెయింటైనబుల్ సేల్స్లో ఉంటాయి. సో ఫ్యూచర్ మెయింటైనబుల్ సేల్స్కి సంబంధించి ఫ్యాక్టర్స్ని చెప్పండి. సో ఫ్యాక్టర్స్ ఏమి, MTP మోడల్ టెస్ట్ పేపర్స్ ఫర్ కాంపిటీషన్ అనుకోండి, M ఫర్ మార్కెటబిలిటీ, T ఫర్ ట్రెండ్, P ఫర్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ కండిషన్, C ఫర్ కాంపిటీషన్ని చెక్ చేసుకోమని చెప్తున్నాము. సో ఏమేమి చూసుకోవాలి, ఈ 4 చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ట్రెండ్ అనుకోండి, ట్రెండ్ పాస్ట్ సెండ్ ఏమి అండ్ ఇంక్రీజింగ్ కన్సిస్టెంట్లీ ఉందా ఆర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నవా వాటిని చెక్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ మార్కెటబిలిటీ, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్టెండ్. So is it possible to extend the sales into new market and that these have been fully exploited. Product wise estimation should be made. So product wise estimation అనేది చేయండి. నెక్స్ట్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ కన్సిడరేషన్, ఆర్ ద పాలసీస్ pursued by the government likely to promote extension of the market of goods to other countries. సో అదర్ కంట్రీస్కి మనం ఎక్స్టెన్షన్ చేయగలమా, ప్రమోట్ చేయగలమా. నెక్స్ట్ వెదర్ ద సేల్స్ ఇన్ ద హోమ్ మార్కెట్ ఆర్ లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ హ్యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ వేరియస్ ఎమర్జింగ్ ఎకనామిక్ ట్రెండ్స్. సో వేరియస్ ఎకనామిక్ ట్రెండ్స్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమున్నాయి, పొలిటికల్ అండ్ ఎకనామిక్ కండిషన్కి చూసుకోవాలి. నెక్స్ట్ కాంపిటీషన్, వాట్ ఈజ్ ద లైక్లీ ఎఫెక్ట్ ఆన్ ద బిజినెస్ ఇఫ్ ద అదర్ మ్యానుఫ్యాక్చరర్ ఎంటర్స్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఆర్ ఇఫ్ ద ప్రోడక్ట్ వుడ్ బీ సోల్డ్ ఇన్ కాంపిటీషన్ ఆర్ ప్లేస్ ఆన్ ద మార్కెట్ అట్ ఏ చీపర్ ప్రైస్. సో యాజ్ అండ్ డేట్కి మన కాంపిటీటర్ ఎవరైనా వచ్చి ఒక కొంచెం చీపర్ ప్రైస్కి సేల్ చేస్తే మన పొజిషన్ ఏమి, మన గుడ్ విల్ ఉందని మన దగ్గరికి వస్తారా, ఆర్ ప్రైస్ తక్కువ ఉందని అక్కడ పోతారా, వాటిని చెక్ చేసుకోవాలి. ఇవన్నిటిని మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ పైన డిపెండ్ అయ్యి ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. వాట్ ఈస్ దేర్ ఇన్ 17th క్వశ్చన్. సో ఈ 17th క్వశ్చన్లో ఏం చెప్తారంటే, IMI ఆర్ ఇన్కార్పొరేషన్ ఒక మేజర్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ కాంగ్లోమెరేట్ అయినాము విత్ గ్లోబల్ ఆపరేషన్స్ హ్యావింగ్ ఇట్స్ రిజిస్టర్ ఆఫీస్. సో రిజిస్టర్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడుంది, యూఎస్ఏలో ఉంది. సో రిజిస్టర్ ఆఫీస్ ఎట్ యూఎస్ఏ. ద కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుట్ ప్రింట్స్ ఎక్స్టెండ్ అక్రాస్ 8 కంట్రీస్. సో దాని ఫుట్ ప్రింట్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ 8 కంట్రీస్లో ఉన్నాయి. సో 8 కంట్రీస్లో ఉన్నాయి దాని యొక్క బ్రాంచెస్ అనుకోవచ్చు. సో ఇట్ హ్యావ్ సెవరల్ ఇంటర్నేషనల్ ఆఫీసెస్ అండ్ సప్లై చైన్స్ దట్ ఎక్స్టెండ్ అరౌండ్ గ్లోబల్. HIN ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఏ మీడియం సైజ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గుడ్స్. సో FMEG ప్రోడక్ట్స్ పైన మనం డిపెండ్ అయ్యి ఉన్నాము. అండ్ ఇది ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ పవర్ డిస్ట్రిబ్యూషన్. సో పవర్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మనం ఇన్వాల్వ్ అయినాం. ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. This company is based on India and enjoys good market share in a wide spectrum of products like industrial and domestic circuits, productions, devices, cables, wires, fans, commercial and industrial applications. So electrical items లో కూడా మనం డీల్ చేస్తున్నాం, స్పెక్ట్రమ్ ప్రోడక్ట్స్ కూడా మనం డీల్ చేస్తున్నాము. నెక్స్ట్
ఐఎంఐఆర్ ఇన్కార్పొరేషన్ వచ్చేసి ఇప్పుడు అక్వైర్ అవుతున్నారు, అంటే వేరే కంపెనీని పర్చేజ్ చేస్తున్నారు. ఈజ్ కరెంట్లీ ఇన్ టాక్ టు అక్వైర్ హిన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది టార్గెట్ కంపెనీ. సో దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. ద ఇనీషియల్ ప్రైస్ హ్యాస్ బీన్ అగ్రీడ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ బిజినెస్ బేస్డ్ ఆన్ నెట్వర్త్. సో ఏ దాన్ని బేస్ చేసుకున్నాము, నెట్వర్త్ని బేస్ చేసుకున్నాం అండ్ ప్రాఫిటబిలిటీని బేస్ చేసుకున్నాం. వీటిని బేస్ చేసుకొని and with an assumption of that all contingent liabilities of the target impacting its future business have been considered. సో వీటన్నింటిని మనం మైండ్లో పెట్టుకొని మనం కన్సిడరేషన్ ఏది ఎంత పే చేయాలనేది తీసుకున్నాము. నౌ ద అక్వైరర్ అపాయింటెడ్ ఏ ఫర్మ్ టు క్యారీ అవుట్ ద ఫైనాన్షియల్ డ్యూటీ. సో ఫైనాన్షియల్ డ్యూటీని చేయాలని మిమ్మల్ని అపాయింట్ చేసినారు. అడ్వైజ్ దట్ ఫర్మ్ షుడ్ స్ట్రిక్ట్లీ వర్క్ యాజ్ పర్ స్కోప్. ద ఫర్మ్ డూయింగ్ ద కోర్స్ ఈట్ ఆఫ్ ఇట్స్ రివ్యూ ఫౌండ్ సమ్ షోకాస్ నోటీసెస్తో కొన్ని షోకాస్ నోటీసెస్ ఉన్నవి. షోకాస్ నోటీస్ అంటే ఏమి, ఇడెన్ లైబిలిటీస్ అనమాట. విచ్ హ్యావ్ నాట్ మెచ్యూర్డ్ ఇంటూ డిపెండ్స్. సో ఇంకా డిమాండ్కి మెచ్యూర్ కాలేదు. బీయింగ్ ఇష్యూడ్ అగైన్స్ ద టార్గెట్ కంపెనీ, ద ఫర్మ్ ఆల్సో ఫౌండ్ దట్ దేర్ కుడ్ బి పొటెన్షియల్ హై వాల్యూ లేబర్ క్లైమ్స్ విచ్ మే అరైజ్ అవుట్ ఆఫ్ నెగోషియేషన్స్ విచ్ ఈజ్ ఆన్గోయింగ్ బిట్వీన్ ద టార్గెట్ కంపెనీ అండ్ ద లేబర్ యూనియన్ అండ్ ద లేబర్ వేజెస్ అగ్రిమెంట్ వాజ్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. ద ఫర్మ్ డిస్కస్డ్ ఆల్ దిస్ మ్యాటర్స్. సో ఈ ఫర్మ్ అనేది ఏం చేసింది, అన్ని మ్యాటర్స్ అన్నీ డిస్కస్ చేసేసింది. అండ్ డిస్కషన్ చేసిన తర్వాత and discussed with management and target company. The target company confirmed that the matters are under discussions and was confident that these matters were not resulted into any liabilities. సో వాళ్ళతో డిస్కస్ చేసినాము అండ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏం లైబిలిటీ వచ్చే ఛాన్సెస్ లేదని వాళ్ళు అంటున్నారు అండ్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. బట్ వుడ్ నాట్ రిజల్ట్ అంటే and hence it did not consider the same in the initial price. The firm after its discussion with the target reported this matter to the acquirer. In the given case లో మనం ఏం చేయాలి అనేది ఫస్ట్. సో ఇనీషియల్ ప్రైస్ చేస్తున్నప్పుడు బిట్వీన్ టార్గెట్ కంపెనీకి అక్వైరర్ కంపెనీకి ఆల్రెడీ వాళ్ళు ప్రైస్ సెట్ చేసుకున్నారు కాబట్టి ఇంపాక్ట్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీ వాటన్నిటిని డిస్కస్ చేసుకున్నారు. బట్ ఈ ఒకదాన్ని ఇనీషియల్ ప్రైస్లో కన్సిడర్ చేయలేదు. దానికి సంబంధించి అప్రాప్రియేట్ ఇంపాక్ట్ ఏముంటుంది అనేది చెక్ చేసుకోవాలి లేబర్స్కి సంబంధించి. అండ్ ఫ్యూచర్లో ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉందా వాటిని ఇగ్నోర్ చేసింది ఫర్మ్ అనేది. ఓకే, సో ఇన్ ద గివెన్ కేస్ ఇనీషియల్ ప్రైస్ బిట్వీన్ ద టార్గెట్ అండ్ అక్వైరర్ ఈజ్ ఆల్రెడీ సెట్. సో ఆల్రెడీ సెట్ చేసినా కాబట్టి విచ్ ఇన్క్లూడ్ దట్ ఇంపాక్ట్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీస్. సో హెన్స్ అబోవ్ మెన్షన్ మ్యాటర్ రిలేటింగ్ టు షో కాస్ట్ నోటీస్ కుడ్ బి ఇగ్నోర్ ఏం కాదు, అవేవో దాన్ని కూడా అప్రాప్రియేట్ చూసుకోవాలి. సో ఆప్షన్ బి ద కరెక్ట్. ఏముంది ఇక్కడ, ఇన్ ద గివెన్ కేస్ ఇనిషియల్ ప్రైస్ బిట్వీన్ ద టార్గెట్ అండ్ అక్వైరర్ ఈజ్ ఆల్రెడీ సెట్. ఇది ఆల్రెడీ సెట్ చేసినారు అయినప్పటికీ విచ్ ఇన్క్లూడ్ ద ఇంపాక్ట్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీ. హౌఎవర్ సిన్స్ these matters have not been considered by target company in the initial price, it would be appropriate to consider the impact of matters related to labor claim has that may result in liability in future, but the matter related to show cause notice should be ignored. So show cause notice ki ignore చేసుకోవాలి by the firm అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th one. What is there in 18th question? FTA Renewables SPA is a based యూరోపియన్ కంపెనీ. సో యూరోపియన్ బేస్డ్ కంపెనీ ఇది. ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్నాం. ద కంపెనీ ఆపరేషన్స్ ఆర్ స్ప్రెడ్ అవుట్ ఇన్ మెనీ కంట్రీస్. సో మెనీ కంట్రీస్లో మనము ఆపరేషన్స్ని పెట్టినాము. ద కంపెనీ ఈజ్ లుకింగ్ ఫర్ వేరియస్ అక్విజిషన్స్. సో వేరియస్ అక్విజిషన్కి లుక్ చేస్తున్నాము. నెక్స్ట్ Vas Private Limited is a company based in Pune having operations into solar energy. The company management projected that its operations should increase significantly and it should become one of the largest company in the sector in the next 5 years on the basis of management plans. So based on management plans, so large companies next 5 years lo management plans ఉంటాయి. However, due to some unforeseen circumstances, the promoter of the company are looking to sell their business. సో కొంతమంది ప్రమోటర్స్ బిజినెస్ని సేల్ చేయాలి అనుకుంటున్నారు. FTA Renewables వచ్చేసి అక్వైరర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అక్విజిషన్ ఆఫ్ వాస్ ప్రైవేట్ లిమిటెడ్ టార్గెట్ కంపెనీ అండ్ హ్యాస్ స్టార్టెడ్ ద డిస్కషన్ విత్ ద టార్గెట్ కంపెనీ ఫర్ ద సేమ్. సో ద డిలిజెన్స్ ఆఫ్ ద టార్గెట్ కంపెనీ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ ద రివ్యూ హ్యాస్ కమ్ అప్ విత్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్ సో ఫార్. సో ఏమేమి అబ్జర్వేషన్కి మనం వచ్చినాము, ఫాలోయింగ్ అబ్జర్వేషన్కి అనేది వచ్చినాం. మనం ఏమేమి చెక్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి ఫాలోయింగ్కి. సో ఫస్ట్ ఏం చూసుకోవాలి, ద టార్గెట్ కంపెనీ హ్యాస్ సర్టెన్ బ్యాలెన్సెస్ విత్ ఇట్స్ రిలేటెడ్ పార్టీ విచ్ ఆర్ అండర్ రికన్సిలేషన్ ఫర్ లాంగ్ టైమ్. సో అండర్ రికన్సిలేషన్లో ఉన్నవి టార్గెట్ కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చూసుకోవాలి, టార్గెట్ కంపెనీ హ్యాడ్ సర్టెన్ డిమాండ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టాక్సేషన్ మ్యాటర్స్ ఆన్ విచ్ కోర్ట్ హ్యాస్ బిన్ గివెన్ ఏ స్టే. ఇది మనం కన్సిడర్ చేసుకోవాలి. రిలేటెడ్ పార్టీది పెద్ద అవసరం ఏం రాదు.
సో కోర్ట్కి సంబంధించినవి రావాలి, ఎందుకంటే ఇది ఈడెన్ లైబిలిటీలోకి పడుతుంది కాబట్టి. నెక్స్ట్, ద టార్గెట్ కంపెనీ హ్యాస్ సమ్ అసెట్స్ విచ్ ఆర్ క్యారీడ్ ఇన్ ఇట్స్ బుక్స్ అట్ మోర్ దెన్ కరెంట్ మార్కెట్ వాల్యూ డ్యూ టు క్యాపిటలైజేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ లాస్ హ్యాస్ ద సేమ్ హ్యాస్ పర్మిటెడ్ ఇన్ ద ఇండియన్ గ్యాప్. సో ఇండియన్ గ్యాప్లో ఉందని క్యాపిటలైజేషన్ చేసినాము, ఇది ఓవర్ స్టేటెడ్ అసెట్స్ లేక వస్తుంది. సో ఇది మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్, ద టార్గెట్ కంపెనీ హ్యాడ్ 2 ప్రాపర్టీస్ విచ్ ఆర్ అండర్ లిటిగేషన్. సో అండర్ లిటిగేషన్ అండర్ లయబిలిటీస్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్, ద కంపెనీ షుడ్ హ్యావ్ గివెన్ గ్యారంటీ విచ్ ఆర్ నాట్ అపేరింగ్ ద ఫైనాన్షియల్ అసెస్మెంట్. సో ఇవి కూడా అండర్ లయబిలిటీలోకి వస్తుంది. సో 2, 3, 4, 5 వేర్ ఇస్ దేర్ ఇన్ 2, 3, 4, 5. సో బి అది ద ఆన్సర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 19. ARA Associates is a partnership firm and has been existence in last 15 years. సో లాస్ట్ 15 years నుంచి ఇది ఎగ్జిస్టెన్స్లో ఉంది. ద ఫర్మ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ కన్సల్టెన్సీ బిజినెస్, రిజల్టెడ్ టు వేరియస్ ఏరియాస్ and has built a good name for its overpaid. Some of the clients of the firm are very old which have been continuing since its operation. సో సిన్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ నుంచి ఉన్న కస్టమర్స్ ఉన్నారు కొంతమంది. ద బిజినెస్ ఆఫ్ ద ఫర్మ్ హ్యాస్ గోన్ త్రూ వేరియస్ ఫేజెస్. సమ్ ఆఫ్ దెమ్ were very bad, but currently the business is going very well and the firm is looking to expand its operation into different geographies. For this firm, management decided that some of its senior partners will move to new office and new partners would indicated. So new offices ki move kavalఅనుకున్న senior partners new partners ki indicate చేసుకుంటున్నారు. A team of new partners in discussions with the senior old partners regarding the joining of the firm. The new partner would be interested to know whether the terms offered to them are reasonable having regard to the nature of the business. సో న్యూ పార్ట్నర్ ఏం చూస్తున్నారు, ఇంట్రెస్ట్ చూస్తున్నారు నో చేయడానికి. ఏవైతే టర్మ్స్ ఆఫర్ చేస్తున్నాయో అవి రీజనబుల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి. నేచర్ ఆఫ్ బిజినెస్ ఏమి, ప్రాఫిట్ రికార్డ్స్ ఏమి, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఏమి, పర్సనల్ కెపాసిటీ ఏమి ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్కి, సోషియో ఎకనామిక్ సెట్టింగ్స్ ఏమి, వాటన్నిటిని చెక్ చేస్తున్నాం. అండ్ వెదర్ దే వుడ్ బీ ఏబుల్ టు డెరైవింగ్ కంటిన్యూయింగ్ బెనిఫిట్స్ ఇన్ ద షేప్ ఆఫ్ రిటర్న్స్ ఆఫ్ క్యాపిటల్ టు బి కంట్రిబ్యూటెడ్ అండ్ రెమ్యునరేషన్ ఆఫ్ సర్వీసెస్ టు బి ఆఫర్డ్. సో క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అండ్ తర్వాత రెమ్యునరేషన్ ఎంతవరకు ఆఫర్ చేసినా అనేది చెక్ చేసుకోవాలి. In addition, they are also want to ascertain whether the capital to be contributed by them would be saved and applied as usefully or not. సో అసెట్స్ అనేది క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఎవరైనా కొత్త పార్ట్నర్ చేస్తే సేఫ్గా ఉంటుందా లేదా అండ్ ప్రాపర్ రిటర్న్ వస్తుందా లేదా తెలుసుకోవాలి. ఫర్ దిస్ పర్పస్ దీనికోసం ఏం చేసినానంటే ఇన్వెస్టిగేషన్ని చేసినారు బిజినెస్కి ఆన్ పార్ట్ ఆఫ్ న్యూ పార్ట్నర్కి. At the time of scrutiny of the records of profitability of the firm business, the investigating accountant picked up records of last 4 to 5 years. సో 4 to 5 years రికార్డ్స్ని బయటకు తీసాం. దానిలో ఒక 2 years ప్రాఫిట్ని చెక్ చేసినాం. 2 years వచ్చేసి ప్రాపర్గా లేవు, దానికోసం ఇంకొక 2 years చూసినాం. ఆ 2 years చూస్తే ఫ్లక్చుయేషన్గా ఉన్నాయి, దానికోసం ఒక 7 to 8 years బుక్స్ని మనం అడిగినాము. 7 to 8 years బుక్స్ అడిగినప్పుడు పార్ట్నర్స్ ఏమంటున్నారంటే ఇంకొక పార్ట్నర్స్ అండ్ తర్వాత ప్రొవిజన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్ని అవన్నీ చెక్ చేస్తున్నాము. ఈ ప్రొసీజర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇన్వెస్టిగేటింగ్ అకౌంటెంట్ వర్ నాట్ ఫౌండ్ అప్రాప్రియేట్ బై ద సీనియర్ పార్ట్నర్ ఆఫ్ ద ఫర్మ్ అండ్ దే అడ్వైజ్ ద ఇన్వెస్టిగేటింగ్ అకౌంటెంట్ నాట్ టు గో బియాండ్. సో మీరు 4 years చెక్ చేసినారు, పార్ట్నర్షిప్ డీడ్ చెక్ చేసినారు, ఇంకా మీరు పోకాకండి, ఎందుకంటే మీరు పోతున్నది రీజనబుల్ కాదని చెప్తున్నారు. వాళ్ళు పోయేది రీజనబుల్ కాదని మనం చెప్పాలి. సో వాళ్ళు ఏవైతే ఇన్వెస్టింగ్ అకౌంటింగ్ చేసుకున్నారో అది కంప్లీట్లీ రీజనబుల్, ఎందుకంటే స్కోప్ ఆఫ్ వర్క్లోకి వస్తుంది అండ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద వర్క్ అప్రోచ్. సో అది చూసుకోవాలి. ఇన్వెస్టిగేటింగ్ అకౌంటెంట్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ ద ఇది కాదు ఆఫ్టర్ ఫైండింగ్ 2 years విచ్ ఈస్ యాజ్ యూజువల్లీ బికాస్ ద ప్రాఫిట్ డ్యూరింగ్ ద 2 years ప్రొసీజర్ ఏదైతే పెట్టుకున్నారో కంప్లీట్లీ రీజనబుల్. ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. CA Robo has appointed as forensic auditor by BMY Bank Limited for one of its borrower account wrong limited. CA Robo started the audit by first reviewing the transactions of the borrower in the bank statement as per bank records to identify any hidden patterns in that information. She had the review each volume of data, had the number of transactions per day were in 100 and the data was reviewed for the last 3 years. So లాస్ట్ 3 yearsని ఈచ్ వాల్యూమ్ చెక్ చేసుకున్నాను. సో షీ వాజ్ స్టక్ అప్ యాజ్ టు హౌ టు ప్రొసీడ్ ఫర్దర్ టు ఐడెంటిఫై ఎనీ హిడెన్ ప్యాటర్న్స్ ఇన్ ద ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ ఎనీ. సో
ఐడెంటిఫై చేయండి. హిడెన్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవాలి. అంటే ఇట్లో ఏం చేసుకోవాలి, సియో రోబో సజెస్టింగ్ దట్ టెక్నిక్ టు బి యూజ్డ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద హిడెన్ ప్యాటర్న్ ఇన్ ద ఇన్ఫర్మేషన్. ఏం టెక్నిక్ ఉంటుంది, డేటా మైనింగ్ టెక్నిక్ని మనం యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ డేటా మైనింగ్ టెక్నిక్. అంటే ఇది ఒక టెక్నిక్, సెట్ ఆఫ్ అసిస్టెడ్ టెక్నిక్స్ డిజైన్ టు ఆటోమేటికలీ మైన్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఫర్ న్యూ హిడెన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ప్యాటర్న్స్ని. సో డేటా మైనింగ్ టెక్నిక్లో ఏమి సెట్ ఆఫ్ అసిస్టెడ్ టెక్నిక్స్ ఉంటాయి. డిజైన్ టు ఆటోమేటికలీ మైన్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఫర్ న్యూ హిడెన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్యాటర్న్స్ని మనం తెలుసుకోవచ్చు లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాలో. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇట్ డిస్కవర్స్ ద యాజ్ యూజువల్ నాలెడ్జ్ ఆర్ ప్యాటర్న్స్ ఇన్ డేటా. సో యాజ్ యూజువల్ నాలెడ్జ్ అండ్ ప్యాటర్న్స్ ఏమున్నాయి డేటాలో వాటిని తెలుసుకోవచ్చు, డిస్కవర్ చేయొచ్చు వితౌట్ ఏ ప్రీ డిఫైన్డ్ ఐడియా ఆర్ హైపోథీసిస్ అబౌట్ వాట్ ద ప్యాటర్న్ మే బీ అండ్ వితౌట్ ఎనీ ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్రాడ్. సో ఫస్ట్ ఏం చూసుకోవాలి, డేటా మైనింగ్ టెక్నిక్ని యూజ్ చేసి సెట్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేసి డిజైన్ టు ఆటోమేటికలీ మైన్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఫర్ న్యూ హిడెన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ప్యాటర్న్స్ని తెలుసుకోవచ్చు. It discovers as usual knowledge or pattern in data without predefined idea or hypothesis about what pattern may be or without any prior knowledge of fraud. So without a prior knowledge లేకుండా ఫ్రాడ్కి సంబంధించి డిస్కవర్ చేసుకోవాలి యాజ్ యూజర్ నాలెడ్జ్ని, ప్యాటర్న్ ఆఫ్ డేటాని. నెక్స్ట్, ఇట్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ అఫినేట్స్, అసోసియేషన్, ట్రెండ్స్, వేరియేషన్స్. సో మనం ఏం చేసుకోవచ్చు, వేరియస్ అసోసియేషన్స్ ఏమున్నాయి, వేరియస్ ట్రెండ్స్ ఏమున్నాయి, వేరియస్ ఏమున్నాయి, కండిషనల్ లాజిక్స్ ఏమున్నాయి, వీటన్నిటిని మనం తెలుసుకోవచ్చు దీనిలో. నెక్స్ట్, టు ఎక్స్ప్లెయిన్ వేరియస్. తర్వాత డేటా మైనింగ్ టెక్నిక్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 ways. సో ఒకటి డిస్కవర్ చేయడము, ఇంకోటి ప్రిడిక్ట్ చేయడము, ఇంకోటి డీవియేషన్స్ అండ్ లింక్ అనాలిసిస్ చేసుకోవడం. సో డీవియేషన్ని లింక్ని అనలైజ్ చేసుకోవడం. సో ఫస్ట్ డిస్కవర్ చేయడం, తర్వాత ప్రిడిక్ట్ చేయడం మోడలింగ్ని, తర్వాత డీవియేషన్స్ అండ్ లింక్ని అనలైజ్ చేసుకోవడం. ఇన్ ద గివెన్ కేస్ BMY బ్యాంక్ లిమిటెడ్, CEO robot appointed as forensic auditor has for his borrower wrong limited are all the above data mining techniques to identify the hidden pattern of information. సో hidden pattern and information మనం ఏమి ఇచ్చాలి, డేటా మైనింగ్ టెక్నిక్ని యూజ్ చేయాలి. డేటా మైనింగ్ టెక్నిక్ అంటే ఏమి, ఒక సెట్ ఆఫ్ అసోసియేటెడ్ టెక్నిక్. ఇది ఒక ఆటోమేటికలీ డిజైన్ చేసినది. లార్జ్ వాల్యూ ఆఫ్ డేటాలో ఏమైనా హిడెన్ అయినవా, ఏమైనా న్యూ ఉన్నవా, ఏమైనా ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఉందా, అన్ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్స్ ఉందా, ఇది ఐడెంటిఫై చేస్తుంది. తర్వాత ఇట్ డిస్కవర్స్ ద యాజ్ యూజువల్ నాలెడ్జ్ ఆర్ ప్యాటర్న్స్ ఆఫ్ డేటా వితౌట్ ప్రీ డిఫైన్డ్ ఐడియాస్ ఆర్ హైపోథీసిస్ అబౌట్ వాట్ ప్యాటర్న్ మే బీ అండ్ వితౌట్ ఎనీ ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్రాడ్. నెక్స్ట్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ అఫినిటీస్ ఏమున్నాయి, అసోసియేషన్స్ ఏమున్నాయి, ట్రెండ్స్ ఏమున్నాయి, వేరియేషన్స్ ఏమున్నాయి అండ్ కండిషనల్ లాజిక్ ఏమి అనేది తెలుసుకోవచ్చు. డేటా మైనింగ్ టెక్నిక్ అనేది కేటగరైజ్ అంటూ 3 waysలో కేటగరైజ్ అవుతుంది. ఒకటి డిస్కవరీ, ఇంకోటి ప్రిడిక్టివ్ మోడలింగ్ అండ్ ఇంకోటి డీవియేషన్ అండ్ లింక్ అనాలిసిస్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 21. European company engaged in the business of manufacturing and distribution of industrial gases is interested in acquiring the listed Indian company having market share of 51%. So market share అనేది 51% ఉంది and asset over 1000 crores. It requests you to conduct due diligence of assets of this Indian company to find out if any of the assets is overvalued. List down areas of due diligence exercise to find out overvalued assets. సో ఏం చెప్తున్నాము ఇక్కడ, మొత్తం కంపెనీ, ఇండియన్ కంపెనీ అనేది మొత్తం ఒక 51% మార్కెట్ షేర్ ఉంది, 1000 crores ఉన్నాయి అసెట్స్కి అండ్ డ్యూ డిలిజెన్స్ని చేయాలి అంటున్నాడు. ఏరియాస్ ఏవేవి చెక్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదానికి సంబంధించి, అసెట్స్కి సంబంధించి. సో అసెట్స్ ఓవర్ వాల్యూ అయినవా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటాం. అసెట్స్కి సంబంధించినప్పుడు అసెట్స్లో ఫస్ట్ టైం చూసుకుంటాం మనము ట్రేడ్ రిసీవబుల్స్కి సంబంధించి చూసుకుంటాము, అన్కలెక్టబుల్ ఏమైనా ఉన్నాయి, అన్రిసీవబుల్స్ ఏమైనా ఉన్నాయి వాటిని చూసుకుంటాం. తర్వాత ఇన్వెంటరీకి సంబంధించి చూసుకుంటాము. ఇన్వెంటరీకి ఏమి నాన్ మూవింగ్ ఏమైనా ఉన్నాయా, అబ్సల్సెన్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్వెంటరీ ఏమైనా అబో ఎన్ఆర్వీకి ఏమైనా చేస్తున్నామా చూసుకోవాలి. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి చూసుకుంటాము. ప్లాంట్ అండ్ మిషనరీలో ఏమి అండర్ యూజ్ ఏమైనా ఉన్నాయా, అబ్సల్యూట్ అసెలెన్స్ ఏమైనా ఉన్నాయా, అసెట్స్ ఏమైనా ఇంపేర్ అయినవా డ్యూ టు షార్ట్ ఫాల్, సడన్ ఫాల్ వల్ల చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఈ అసెట్స్ ఏమన్నా మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ చూపిస్తున్నామా డ్యూ టు క్యాపిటలైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వల్ల కానీ ఆర్ ఫారిన్ ఎక్స్చేంజ్ లాసెస్ వల్ల కానీ అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, లిటిగేటెడ్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ ప్రాపర్టీలో లిటిగేటెడ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, ఆ లిటిగేటెడ్ అసెట్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, తర్వాత ఇన్వెస్ట్మెంట్లో ఏమి క్యారీడ్ ఎట్ కాస్ట్, ఏవైతే కాస్ట్లో చూపిస్తామో రియలైజబుల్ వాల్యూ అనేది తక్కువ ఉందా, ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమైనా లోయర్ ఇన్కమ్ వచ్చేటివి ఉన్నదా. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ ఆర్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో డిఫర్డ్ ప్రీమినరీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అవి డిఫర్డ్ ఎక్స్పెండిచర్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా. నెక్స్ట్, గ్రూప్ కంపెనీ బ్యాలెన్స్ అండర్ రికాన్సిలేషన్ ఏమైనా ఉన్నాయా. ఇంటాంజిబుల్స్ ఉంది, అవి దానికి వాల్యూ లేనివి ఏమైనా ఉన్నాయా వాటిని చెక్ చేసుకోవాలి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. CIS has been appointed as a peer reviewer of Shivam and Co. Shivam and Co. LLP submitted a list of its assurance and diligence services for the peer review. CIS is in the process of deciding as to how many assurance services should be reviewed. Guide CIS in deciding the number of assurance service engagement to be reviewed. ఎన్ని చెక్ చేసుకోవాలి. ఇన్ ద గివెన్ కేస్ CIS వచ్చేసి అపాయింట్ అన్నాడు ఎట్లా పీర్ రివ్యూవర్గా ఆఫ్ శివం కో ఎల్ఎల్పికి. ఈ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ యాజ్ టు హౌ మెనీ అసూరెన్స్ సర్వీసెస్ నీడ్ టు బి రివ్యూడ్. సో ఎన్ని అసూరెన్స్ సర్వీసెస్ని రివ్యూ చేయాలనేది చెక్ చేసుకోవాలి. ద నెంబర్ ఆఫ్ అసూరెన్స్ సర్వీస్ ఎంగేజ్మెంట్ టు బి రిన్యూడ్ షెల్ బి డిపెండ్ అపాన్. ఎట్లా డిపెండ్ అవుతాం మనము? ఫస్ట్ SUC దట్ ఈస్ స్టాండర్డ్స్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ జనరల్లీ ప్రివీలింగ్ చూసుకోవాలి. ఫస్ట్ స్టాండర్డ్స్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ని చూసుకోవాలి. ఎంత స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ జనరల్లీ ప్రివీలింగ్ తీసుకుని తర్వాత దాని యొక్క సైజ్ ఎంత ఉంది, దాని యొక్క నేచర్ ఏమి, ఆ రెండింటిని బేస్ చేసుకుని అంటే సర్వీస్ అండ్ నేచర్ ఆఫ్ అసూరెన్స్ సర్వీస్ ఎంగేజ్మెంట్ అండర్టేకెన్ బై ద ప్రాక్టీస్ యూనిట్స్. సో ప్రాక్టీస్ యూనిట్ ఎంత పెద్ద ఫామ్ని చెక్ చేస్తుంది, ఏమేమి నేచర్ చెక్ చేస్తుంది అనేది దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. తర్వాత ఈ ప్రాక్టీస్ యూనిట్లో నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఎంత ఉన్నారో, మెంబర్స్ ఆఫ్ ఎంత ఉన్నారో వాటిని బేస్ చేసుకుని కూడా మనం డిసైడ్ అవుతాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఆర్ బ్రాంచ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ప్రాక్టీసింగ్ యూనిట్స్కి, వాటిని బేస్ చేసుకుని ఉంటాం. తర్వాత ఫీజెస్ ఏం ఛార్జ్ చేస్తుంది, రిసీవ్ ఏం చేసుకుంది ఫీజెస్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పేడ్ బై ద ప్రాక్టీసింగ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు GST ఏం పే చేసినా అనేది బిచ్ చేసుకున్నాం. సో వీటిని బేస్ చేసుకొని మనం రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది. పీర్ రివ్యూవర్కి పోయినప్పుడు హౌ మెనీ అసూరెన్స్ సర్వీసెస్ నీడ్ టు బి రివ్యూడ్ అనేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ బై ద ఇన్వెస్టిగేటర్ వైల్ ప్రిపేరింగ్ హిజ్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేటర్ ఏవేవి మైండ్లో పెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఇష్యూస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ ఏమేమి కెప్ట్ చేసుకోవాలి. ద రిపోర్టర్ షుడ్ నాట్ కంటైన్ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ రిలవెంట్ ఎయిదర్ హైలైట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఆ రిపోర్ట్కి అవసరం లేని ఐటమ్ ఏమైనా ఉంటే వాటిని మనం ఇంక్లూడ్ చేయకూడదు, వాటిని మనం హైలైట్ చేయకూడదు. నెక్స్ట్ ఎవ్రీ వర్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్ యూజ్డ్ షుడ్ బి ప్రాపర్లీ కన్సిడర్ సో దట్ పాసిబిలిటీ ఆఫ్ అరైవింగ్ అట్ డిఫరెంట్ మీనింగ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ అదర్ దెన్ వన్ ఇంటెండెడ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేటర్ కెన్ బి మినిమైజ్డ్. సో మనం ఏవైతే వర్డ్స్ యూజ్ చేస్తామో అవన్నీ మనం ప్రాపర్గా కన్సిడర్ చేసుకోవాలి, ప్రాపర్గా అరైవ్ కావాలి అండ్ డిఫరెంట్ మీనింగ్ రాకుండా చూసుకోవాలి, ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్గా రాకుండా చూసుకోవాలి. వన్ ఇంటెండెడ్ బై ద ఇన్వెస్టిగేటర్ కెన్ బి మినిమైజ్డ్. నెక్స్ట్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ అండ్ కన్క్లూజన్ షుడ్ బి ప్రాపర్లీ లింక్డ్ విత్ ఎవిడెన్స్. సో ఎవిడెన్స్కి లింక్ కావాలి మన యొక్క ఫ్యాక్ట్, మనం రీచ్ అయ్యే కన్క్లూజన్స్ అనేది. సో 3 పాయింట్లు చెప్పినాం. ఒకటి రిలవెంట్ లేని చూపించకండి, రిలవెంట్కి సంబంధించి ఎవిడెన్స్ని తీసుకురండి. తర్వాత మనం ఏవైతే వర్డ్స్ని యూజ్ చేస్తామో అవి ప్రాపర్ వర్డ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. నెక్స్ట్ బేసిక్స్ అండ్ అజంప్షన్స్ మేడ్ షుడ్ బి ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్. సో బేసిక్స్ ఏమున్నాయి, అజంప్షన్స్ ఏమున్నాయి, అవి ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్ చేయాలి. రీజనబుల్నెస్ ఆఫ్ బేసిక్స్ అండ్ అజంప్షన్స్ షుడ్ బి వెల్ ఎగ్జామిన్డ్ అండ్ కేర్ఫుల్లీ షుడ్ బి టేకెన్. కేర్ అనేది తీసుకోవాలి టు సీ దట్ నన్ ఆఫ్ ద బేసిక్స్ అండ్ అజంప్షన్స్ కెన్ బి కన్సిడర్డ్ టు బి conflict with the objective of the investigation. For example, in an investigation into overstocking ఏమైనా జరుగుతుందా రా మెటీరియల్లో. సో ఓవర్స్టాకింగ్ ఏమైనా జరుగుతుందా రా మెటీరియల్లో చెక్ చేసుకోవాలి. ఇన్వెంటరీస్ అండ్ స్పేర్స్ ఎసెట్రా ఇట్ షుడ్ నాట్ బి అజ్యూమ్డ్ దట్ ఆర్డరింగ్ లెవెల్స్ ఇండికేటెడ్ ఆన్ బిన్ కార్డ్స్ ఆర్ ప్రొవైడ్ ఫేర్ గైడెన్స్ అబౌట్ acquisition of future materials. Also, since investigation is a fact-finding assignment, assumptions should be made only when unavoidable necessaries ఏమైనా ఉంటే అప్పుడు చూసుకోవాలి. నెక్స్ట్ రిపోర్ట్ అనేది షుడ్ బి క్లియర్లీ స్పెల్ అవుట్ ద నేచర్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అసైన్మెంట్ యాక్సెప్టెడ్ ఇట్స్ స్కోప్ అండ్ లిమిటేషన్స్తో వాళ్ళకి ఏం స్కోప్ ఉంది, ఎంతవరకు స్కోప్ ఉంది, వాళ్ళకి ఏం లిమిటేషన్స్ ఉంది, వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏమి, వాళ్ళ యొక్క ఫైండింగ్స్ ఏమి, వాళ్ళ యొక్క నేచర్ ఏమి, ఇవన్నీ క్లియర్గా స్పెల్ అవుట్ చేయాలి. ద రిపోర్ట్ షుడ్ బి మేడ్ ఇన్ paragraph form with the headings for paras, any detailed data and figures supporting any findings. సో మొత్తం ఒక పేరా లాగా రాయాలి, పేరాకి సబ్ హెడ్డింగ్స్ని కూడా ఇచ్చుకుంటూ రాయాలి. నెక్స్ట్ ద రిపోర్ట్ షుడ్ ఆల్సో స్టేట్ రిస్ట్రిక్షన్స్ ఆర్ లిమిటేషన్స్. సో రిపోర్ట్లో ఇంకేం చెప్పాలి, మనం ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా వాటిని కూడా చెప్పాలి. ఇఫ్ ఎనీ ఇంపోజ్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద క్లయింట్. సో క్లయింట్ ఏమైనా ఇచ్చినారా వాటిని, ప్రిఫరబుల్లీ ద రీజన్స్ ఫర్ ప్లేసింగ్ సచ్ రిస్ట్రిక్షన్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ద ఫైనల్ రిజల్ట్స్ షుడ్ ఆల్సో బి స్టేటెడ్. సో ఇంపాక్ట్ని కూడా మనం చెప్పాలి. ద రిపోర్ట్ షుడ్ బి మేడ్ ఇన్ చెప్పేసాం కదా. నెక్స్ట్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేటర్ షుడ్ అపియర్ ఇన్ ద ఫైనల్ పారాగ్రాఫ్ ఆఫ్ ద రిపోర్ట్. అది ఫస్ట్ కేస్కి సంబంధించినది. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం రండి.